అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. అంతియొకయలోనున్న సంఘంలో బర్నబా నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, కురేనీయుడైన లుకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 2వ వచనం మరలా చదువుతున్నాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించారు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము పరిచర్య చేయువాడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి కొద్ది వారాలుగా మనం లేఖనాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. పరిశుద్ధాత్మ అనే అంశం, పరిశుద్ధాత్మ అనే పేరు, పరిశుద్ధాత్మ ఆ విషయం చాలా వరకు సంఘం నిర్లక్ష్యం చేస్తున్న దినాలు, పెద్దగా ఆలోచన చేయనటువంటి దినాలు, కాస్త ఆసక్తి కలిగి ఉన్న దాని వెనకాల ఆకలి లేని ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాలు విశ్వాసులలో విరివిగా ఉంటున్న దినాలు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మరొకసారి ఈ పరిశుద్ధాత్మ విషయంలో ఆ ప్రాముఖ్యత, అత్యవసరత, ఖచ్చితమైన ఆయన చిత్తమును నెరవేర్చు రీతిగా మనం ఉండునట్లు మరలా ధ్యానం చేయుటకు దేవుడు మనలను ప్రేరేపించి నడిపిస్తున్నారు. చదువుకున్న వచ్చిన భాగంలో ఆ వచనంలో ఉన్న అంశాన్ని బట్టి చూస్తే ప్రభువును సేవిస్తూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ వారితో చెప్పారట. పరిశుద్ధాత్మ వారితో చెప్పారట. యెహోవా ఇలాగున సెలవివ్వగా, యేసుక్రీస్తు ఇలాగున వారికి ఉపదేశం ఇవ్వగా, పరిశుద్ధాత్మ ఇలాగున వారితో చెప్పగా, తండ్రి
కుమార, పరిశుద్ధాత్మ మాట్లాడతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే. తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు ఈక్వల్. పరిశుద్ధతలో, శక్తిలో, సత్యంలో, వెలుగులో, జీవంలో, ప్రణాళికలో, ఉద్దేశంలో, ఆలోచనలో, నడిపించుటలో, మహిమ కలిగి ఉండుటలో, మహిమలో నివాసం చేయుటలో ఒకటే. యెహోవా సెలవివ్వగా ఇలాగున యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ప్రవచనలు వస్తే మనము ఒక రీతిగా విషయంలో స్పందించి అమ్మో దేవుడు మాట్లాడుతున్నారు, యేసు ఇలాగున సెలవిచ్చాడు అనేటటువంటి ఆ బోధ వచ్చే సమయానికి కాస్త ఇంటెన్సిటీ, ఆ తీవ్రత, ఆ హెచ్చరిక, ఆ స్పందన చాలా వరకు కొంచెం తగ్గుతూ ఉంటుంది విశ్వాసుల్లో. ఇదే యెహోవా వాక్కు, ప్రవచనం అలాగ పలకాలి, ప్రవక్తలు అలాగ పలికేవారు. ప్రవచన ప్రారంభంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవముగల దేవుడు సెలవిచ్చినదేమనగా అని ప్రారంభించి, ప్రవక్తలు పరిశుద్ధాత్మ వారి మీదికి రాగా ఆత్మవశులై వారుండి ఇలాగున ప్రవచింపసాగిరి అని మనం చదివిన పాత నిబంధన గ్రంథంలో ఉన్న సన్నివేశాలను మనం పరిశీలన చేస్తే చాలా వరకు ఆ ప్రవక్తలు ప్రవచనాన్ని ముగిస్తూ ఇది యెహోవా వాక్కు అనగానే తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు అంటూ ఆ మాటను చాలా వరకు 100% వినేవారు, ఆత్మవశములో ఆత్మస్పందన రుచి ఎరిగిన వారు స్వీకరిస్తారు. యేసుక్రీస్తు బోధ వచ్చే సమయానికి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు ఇలాగున మాట్లాడుతున్నారు అనేటప్పటికీ అది బోధగానే ఒక స్థాయికి తీసుకొచ్చేస్తాం. ఇక పరిశుద్ధాత్మ అంటే ఆయన ఒక వ్యక్తి అని అవగాహన లేనివారు, ఆయన పరిచర్య మీద పెద్దగా ఆసక్తి లేనివారు, ఆయన ఉనికిని అస్సలు పట్టించుకోనివారు, ఆయనకు, ఆయన స్థితికి, ఆయన యొక్క మహిమకు, ఆయన ప్రభావానికి కాస్త కూడా మనసులో చోటివ్వని వారు, పరిశుద్ధాత్మ వారితో చెప్పాడు అంటే చాలా లైట్గా తీసుకుంటారు కొంతమంది. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సంతోషకరమైన విషయం కాదు. తండ్రి కుమారుని మహింపరుస్తున్నారు, కుమారుడు తండ్రిని మహింపరుస్తున్నారు, తండ్రి కుమారులు పరిశుద్ధాత్మను మహింపరుస్తారు, పరిశుద్ధాత్మ తండ్రి కుమారులను మహింపరుస్తారు. ఒకరినొకరు హెచ్చించుకుంటారు, ఒకరితో ఒకరు ఉంటారు, ఒకరిలో అందరూ ఉంటారు. కనుక అలాంటి నిర్లక్ష్యపు వైఖరి, నిర్లక్ష్యపు ధోరణి దేవుడి స్థలములోనికి ఆకర్షిస్తూ, ఈ స్థలములోనికి పిలుచుకుంటూ, తన వాక్యంతో సిద్ధపరుస్తున్న, తన వాక్యంతో బలపరుస్తున్న, తన వాక్యంతో పవిత్రపరుస్తున్న, తన వాక్యంతో శక్తితో నింపుతున్న వారందరికీ కూడా ఈ విషయం తప్పక తెలియాలని, పరిశుద్ధాత్మ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యపు వైఖరి వారి మనసులో కలిగి ఉండకూడదని ప్రత్యేకమైన ఉద్దేశంతో మరలా ఈ పరిశుద్ధాత్మ గురించి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ లేఖనాల్లో ఉన్న మాట ప్రకారం పరిశుద్ధాత్మ వారితో చెప్పారు, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన మానవ స్వరంతో మాట్లాడాలి అంటే మానవ స్వరంతో. దేవుడు ఆత్మస్వరూపి, మహిమాస్వరూపి. మానవునిలాగా మాట్లాడాలి అంటే మానవునిలాగా మాట్లాడగలడు, శబ్దం వస్తుంది, అందులో అక్షరాలు ఉంటాయి,
కానీ మానవునిలాగా మాట్లాడాలి అంటే మానవుడు పాత్రగా కావాలి. ఆ మానవుని యొక్క స్వరం కావాలి. కనుకనే ఆత్మ ప్రవక్తల మీదికి రావటం. ప్రవక్తల మీదికి రాకుండా మాట్లాడలేరా అంటే, నిజానికి దేవుడు మాట్లాడితే, దేవుడు దేవుడుగా మాట్లాడితే ఈ ప్రపంచం తట్టుకోలేదేమో, ఈ ప్రపంచం దాన్ని సహించుకోలేదేమో. కనుకనే దేవుడు తన ఆత్మవశములోనికి వ్యక్తులను తీసుకుని వారి నాలుక, వారి పెదములు, వారి స్వరపేటిక తాను స్వాధీనం చేసుకుని వారిలో నుంచి మాట్లాడేవారు. అందుకే దేవుని ఆత్మ వారి మీదికి రాగా యెహోవా సెలవిచ్చినదేమనగా అని వారు ప్రకటించారు ఆత్మవశములో. అలాగే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ వారితో చెప్పాడు అని అంటున్నారంటే, అక్కడున్నటువంటి పరిచర్య చేసే భక్తులు, సంఘం ప్రార్థన చేస్తుండగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ప్రవచన రూపకంగా ఒక వ్యక్తిలో నుంచి మాట్లాడిన సందర్భం. 4వ వచనం మనం చూస్తే, అలాగున వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై నేను బర్నబాను, సౌలును ఒక పని కొరకు పిలుచుకున్నాను. బర్నబాను, సౌలును నా పని కొరకు పిలుచుకున్నాను. ఒక పని కొరకు పిలుచుకున్నాను. దేవుడు పలికాడు అంటే, పిలిచాడు అంటే దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త ప్రజలారా మాట్లాడుతున్నాడు ఆయన. నా యుద్ధకు రండి పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త ప్రజలారా మాట్లాడుతున్నాడు ఆయన. యువర్ అటెన్షన్ అన్నట్టుగా నా యుద్ధకు రండి పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు పిలుస్తున్నాడు? వాట్ ఈస్ ద ప్లాన్? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈజ్ హిజ్ విల్? ఆయన చిత్తం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? కారణం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అని మనము ఆలోచన పూర్వకంగా వచనాన్ని మరి కాస్త ముందుకు చదివితే మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం. ఇచ్చుట కొరకు లేదా మరొకటి పని చెప్పి పంపించుట కొరకు. ఇలాగున దేవుని పిలుపులో వైవిధ్యాలుంటాయి. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొంతమంది, పంపబడిన వారు మరికొంతమంది. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటున్నారు, బర్నబాను, సౌలును నేను పిలుచుకున్నాను, ఒక పని కొరకు పిలుచుకున్నాను. ఆ పని కొరకు వారిని మీరు పంపించండి, వారిని విడిచిపెట్టండి, వారిని పంపించండి, వారిని ప్రత్యేకపరచండి, ఆ పని కొరకు వారిని ప్రత్యేకంగా ఉంచండి అని చెప్పిన వెంటనే వారు ఉపవాసం ఉండి మరలా ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఎవరు పంపారు? సంఘములో ఉన్న బోధకులు, ప్రవక్తలు, పెద్దలు. సంఘమంతా ఉపవాసం ఉంటుండగా పరిశుద్ధాత్మ ప్రవచన రూపకముగా ఆ మాట ప్రకటించగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని పని కొరకు దేవుడు పిలుచుకున్నాడు గనుక ఆయన పని చేయుటకు వాళ్ళను పంపించారు. పంపినవారు బోధకులు, పంపినవారు ప్రవక్తలు, పంపినవారు వ్యక్తులే కావచ్చు, భక్తులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. కానీ ఆ ప్రత్యేకమైన ఉపదేశం, ఆ ప్రత్యేకమైన ప్రవచనం, ఆ వాక్కు, ఆదేశం ఒక వ్యక్తిలో నుంచి, విశ్వాసులో నుంచి పరిశుద్ధాత్మ
దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ప్రభువు ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, ఆది యందున్న ఆత్మ వారిలో నుంచి మాట్లాడగా, పంపబడిన వారు బర్నబా సౌలైనా, పంపించిన వారు వ్యక్తిగతంగా, ఫిజికల్గా, భౌతికంగా, బోధకులుగా, ప్రవక్తలుగా, అక్కడ ఉపదేశకులుగా, సంఘబిడ్డలుగా, విశ్వాసులుగా, భౌతికంగా కనపడుతున్న ఆ లేఖన ప్రకారం చూస్తే వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. తమకు తాముగా పని మీద వెళ్ళేవారు కొంతమంది. దేవుని పని, ఓకే, దేవుని సేవ, దేవుని పని అనుకోండి. దేవుని పని, దేవుని సేవ, తమకు తాముగా నిర్ణయం తీసుకుని తమకు తాముగా వెళ్ళేవారు. ఆ సేవలు ఒకలాగుంటాయి. మనుషులు ప్రత్యేకించి, మనుషులు అపాయింట్ చేసి, మనుషులు నియమించి, మనుషులు పిలిచి, మనుషులు నియమించి, మనుషుల చేత పంపబడి చేయించే ఆ దేవుని పని కూడా దేవుని పని. అది ఒక రీతిలో ఉంటుంది. దేవుడే పిలిచి, దేవుడే ప్రకటించి, దేవుడే పరిశుద్ధాత్మే ఇంత పర్టికులర్గా ఇలాగున పంపబడిన వారి పరిచర్యలు వేరేగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివరాలు, ఆ పరిచర్య విధి విధానాలు ఎలా మనం పసిగట్టగలము, ఎలాగ మనం చూడగలము అనటానికి లేఖనాల్లో చాలా సన్నివేశాలు, సందర్భాలు పాత నిబంధనలో చూడగలం, క్రొత్త నిబంధనలో కూడా చూడగలం. దేవుని చిత్తమైతే తమకు తాముగా తమను తామే నియమించేసుకుని, తమకు తామే అపాయింట్మెంట్ ఇచ్చేసుకుని, తమకు తాముగానే ఈ పని చేయాలని దేవుని పనిలోకి వెళ్ళేవారు. ఆ ఫలితాలు ఎలాగుంటాయి, వారి తీరు ఎలాగుంటుంది, ఆ సేవ తీరు ఎలాగుంటుంది అనేది లేఖనాల్లో కొన్ని రుజువులు ఉన్నాయి. అలాగే వ్యక్తులు అపాయింట్ చేసుకుంటారు, వ్యక్తులు పిలుచుకుంటారు, వ్యక్తులే తరఫేదిస్తారు, వ్యక్తులే పంపిస్తారు దేవుని పని కొరకు. అని దేవుని పని దేవుడు తప్పక ఆశీర్వదిస్తారు. కానీ పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకంగా ఇలాగున ప్రత్యేకించబడి, పిలువబడి, పంపించిన వారు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు, వీరి సేవలు నిజముగా పరిశుద్ధాత్మ చేత పంపబడినట్టుగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలా సందర్భాల్లో జరుగుతున్న సేవలు, సేవకులు, సంఘాలు, బోధలు, విధానాలు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ అందరూ సేవకులే, అందరూ పనివారే, అన్నీ సంఘాలే, సంస్థల చేత పంపబడిన వారు, సంస్థల చేత ప్రత్యేకించబడిన వారు, సంస్థల చేత తర్ఫీదు పొంది వెళ్ళబడిన వారు, ఇవన్నీ సంఘాలే. ఇక్కడ వాక్యమే ప్రకటిస్తారు. ఇక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఇక్కడ కూడా ఆరాధనలు ఉంటుంటాయి. కానీ లేఖనం ప్రకారం ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు తన పని కొరకు తనకు తానుగా ప్రత్యేకంగా పిలుచుకుని తన చేత పంపబడిన వారి పరిచర్యలు అవి నిజంగా చెప్పాలంటే నిప్పులాగా ఉంటాయి, పదునుగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం. చావో బ్రతుకు అన్నట్టుగా ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ గోడ మీద పిల్లువాట మాదిరిగా, ఇలాగైనా పర్వాలేదు, అలాగైనా పర్వాలేదు, ఇలాగైనా చెయ్యొచ్చు, అలాగైనా చెయ్యొచ్చు, ఇందులో పెద్ద పొరపాటు ఏమి లేదు అనేలాంటి బోధలు, అనేలాంటి ఆదేశాలు, ఆజ్ఞలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వాళ్ళకు సర్దుబాటు మాటలు చెప్పేవారు ఉంటుంటారు. అవును కదా, మరి మీరు ఈ శ్రమలో ఉన్నారు గనుక, మీరు ఈ స్థాయిలో ఉన్నారు గనుక
పర్వాలేదులండి, పర్వాలేదు, మరి మీ స్థాయికి మీ స్థితికి మీరు అలాగే చేయాలి కదా, ఎవరైనా అంతే కదా చేస్తారు అని ఒక స్థాయిలో ఉన్నవారికి ఒకలాగా చెప్పి, మరొక స్థాయిలో ఉన్నవారికి లేదు లేదు ఇది ఖచ్చితం ఇలాగ ఉండాలి దేవుని మాట అంటూ మరొకరిని మరొక రీతిగా ఆజ్ఞాపించే విధానాలు ఎందుకు సంఘాల్లో ఉంటాయి? ఎందుకు కాపర్ల దగ్గర అలాంటి వెసులుబాటులు బయటకు వస్తుంటాయి? ఏమో, వివరాలన్నీ ఈరోజు చెప్పుకొని పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేసే విధానాన్ని మనం ప్రక్కకు పెట్టకూడదు. కానీ దేవుని చిత్తమైతే రాబో దినాల్లో 1-2 తరగతుల్లో ఆరాధనలో ఆ విధి విధానాలు మనం పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటూ ప్రారంభపు తొలి పలుకులుగా దేవుని చిత్తం అనే అంశంతో ప్రారంభిస్తున్నా. చెప్పబోయేది పరిశుద్ధాత్మ గురించి అయినా దేవుని చిత్తం. దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది అని ఖచ్చితంగా నమ్మినవారు దేవుని ప్రణాళికకు దేవుడే విలువిస్తున్నాడు. నా మాట చొప్పున నేనున్నాను, నేను మాట్లాడతాను, నా మాట చొప్పున చేయాలి. నా మాట చొప్పున చేయాలంటే నా మాట వినాలి, విన్న మాటను అంగీకరించాలి. అంగీకరించిన మాటకు విధేయత చూపిస్తూ ఆ దేవుడు ఆ అథారిటీ, ఆ శక్తి, ఆ ఉన్నతమైన స్థితికి గౌరవం ఇస్తూ, ఆ ఉన్నతమైన స్థితిని గుర్తిస్తూ, ఆ ఉన్నతమైన స్థితిని అనుసరిస్తూ ఆ మాట చొప్పున చేయాలి. దేవుని చిత్తం చేయుట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం కదా, విస్తారమైన కోడెలు బలి ఇచ్చుట కన్నా ఆయన చెప్పిన మాట చొప్పున చేయుట అది దేవునికి శ్రేష్టమైన బలి. దేవునికి అది చాలా ఇంపైన బలి. ఇలాగున లేఖనాలన్నీ ధ్యానం చేసుకుంటూ క్రొత్త నిబంధనకు గుర్తుగా రక్తం కార్చిన ఈ రక్తం క్రొత్త నిబంధనకు గుర్తు అని ప్రకటించి మరి రక్త త్యాగము కొరకు తనను తాను దేవుని చిత్తానుసారముగా సిద్ధపరచుకున్న యేసు ప్రభు యొక్క మాటను బట్టి చూస్తే యేసు ప్రభు కూడా తండ్రి ఇష్టానికి ఎంత విలువిచ్చాడో. తండ్రి చిత్తం చేయుట కొరకే నేను వచ్చాను, తండ్రి చిత్తం చేయుట యందు నేను ఆనందిస్తాను, తండ్రి చిత్తం చేయుటయే నాకు ఆకలి దప్పిక. తండ్రి ఇష్టం, నా ఇష్టం ఒకవేళ వేరువేరుగా ఉన్న నా ఇష్టాన్ని తండ్రి ముందు నేను ప్రకటించిన చివరికి మరలా నేను లోబడేది, నేను కోరుకునేది, నేను చేయాలని ఒక సమర్పణతో మాట్లాడేది కూడా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే తండ్రి. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి ప్రణాళికకు, తండ్రి ఉద్దేశానికి శిరస్సు వంచటం. మరలా జ్ఞాపకం చేస్తున్నానని మీరు అభ్యంతర పడొద్దు సుమా. ఆయా సందర్భాల్లో అనేక మంది వ్యక్తులు మనకు ఎదురవుతుంటారు. ఆ వ్యక్తితో మనకున్న పరిచయాన్ని బట్టి, మన దృష్టిలో ఆ వ్యక్తికి మనం ఇచ్చే విలువను బట్టి ఆ వ్యక్తి మనతో మాట్లాడే మాటకు విలువిస్తాం. ఆ వ్యక్తి మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మాటను మనము స్వీకరించే ఆ స్థితిని మనము ఆ వ్యక్తికి ఇచ్చే విలువను బట్టి మనం కలిగి ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి ఎదురొస్తారు, ఆ వ్యక్తి బిచ్చగాడై ఉండొచ్చు, వస్త్రహీనుడిగా ఉంటే ఉండొచ్చు, మనము కోరిన అందము లేకపోతే ఆ టీవీ అతనిలో ఉండకపోవచ్చు, సులువుగా అతని చేతిలో పాత్రను చూసి అతని వైఖరి చూసి ఒక మురికి గుడ్డ మాదిరిగా ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఒక వైఖరి మనలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అతడు ఏం చెప్పటానికి ప్రయత్నం చేసినా వెంటనే
మనకున్నటువంటి లౌకిక జ్ఞానాన్ని బట్టి అతనికి ఆ స్థాయిలో విలువిస్తాం. విలువ వాడిగా అంతే. విలువ కూడా ఉండదు. ఏంటి అంటాం అంతే. లేదా అసలు పట్టించుకోం. బాబు, బాబు, బాబు అన్నా సరే ఏం పట్టించుకోం. ఇలా చూస్తాము, వెంటనే వైఖరి తెలుస్తుంది. మనలో అసెస్మెంట్ అయిపోతుంది, స్కానింగ్ అయిపోతుంది. అయిపోగానే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఒక వైఖరి మనలోకి వస్తుంది. ముందుకు పోతాం. మళ్ళీ అడిగినా, దీనంగా అడిగినా, కేకలు వేసి అడిగినా, బ్రతిమలాడుతూ అడిగినా, వెంటబడి అడిగినా దులిపేస్తాం. అదే వ్యక్తి ప్రక్కన ముందు వెళ్ళిపోతూ ఉంటే మరొక వ్యక్తి వెనకాల వచ్చి బాబు అన్న మాట చూస్తే ఆ వ్యక్తి ఇలా చూశాను, ఆ స్వరం నాకు గుర్తే. నాన్న స్వరం అది, తండ్రి స్వరం అది, కన్న తండ్రి స్వరం అది. బాబు అనగానే వెంటనే నాన్నలాగా ఉన్నారేంటి అని వెనక్కి తిరుగుతాను. వెనక వస్తున్నారు, ఆగిపోతాను. బాబు అన్నారు, వెంటనే ఒక అటెన్షన్లోకి వచ్చేస్తాను. లోపల ఒక రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. లోపల ఒక భక్తి, గౌరవం, భయం, పూజ్యభావం ఊబికొస్తూ ఉంటుంది. వెంటనే ఒక వినయం, విధేయత, ఒక మెలకువ, ఒక శ్రద్ధ వెంటనే మనం కనపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తండ్రి ఏదో చెబుతుంటాడు, చాలా శ్రద్ధగా వింటాం. వెంటనే ఆ పని మీద మనం చేయటానికి ముందుకెళ్ళిపోతాం. లేకపోతే అతని ప్రశ్నకు మనం సమాధానం ఇస్తాం. విధేయతతో సమాధానం ఇస్తాం, భయభక్తులతో సమాధానం ఇస్తాం, గౌరవంతో సమాధానం ఇస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలు, ఆ 2 ఉదాహరణలు చాలు. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నారు, మరొక వ్యక్తి మనతో మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తితో, మొదటి వ్యక్తితో మనకేం పెద్ద సంబంధం లేదు, మరొక వ్యక్తితో మనకు రక్త సంబంధం ఉంది. ఈ వ్యక్తికి మన దృష్టిలో ఒక విలువ లేదు. ఆ వ్యక్తికి విలువ ఇవ్వనప్పుడు ఆ వ్యక్తి మాటకు కూడా నేను విలువ ఇవ్వను. ఆ వ్యక్తి బ్రతిమలాడినా దానికి నేను విలువ ఇవ్వను. ఆ వ్యక్తి ఒకవేళ ఏడ్చినా నేను పెద్దగా విలువ ఇవ్వను. ఎందుకంటే నా మనసులో ఆ వ్యక్తికి విలువ లేదు. మరొక వ్యక్తి కన్న తండ్రి, రక్త సంబంధి, చిన్నప్పటి నుంచి తాచి కాచి కాపాడి పోషించి ఎత్తుకొని ముద్దాడి అన్ని ఇస్తూ ఇంకేం కావాలంటూ భయభక్తులు నేర్పిస్తూ వస్తున్నటువంటి నా తండ్రి, నా కన్న తండ్రి. వెంటనే ఆయన బట్టి ఒక విలువ, ఒక రెస్పెక్ట్, ఒక పూజ్యభావం నాలో ఉంటుంది లోపల. వెంటనే అది బయటకు వస్తుంది. దానిని బట్టి తండ్రి బ్రతిమలాడాల్సిన పని లేదు. ఆదేశిస్తాడు, ఆలోచన చెప్తాడు, పని చెప్తాడు, చకచకా చేసేస్తాను. ఎందుకంటే వ్యక్తికి నేను ఇచ్చే విలువ, ఆ తర్వాత ఆయన మాటకు ఇచ్చే విలువ అక్కడే తెలిసిపోతుంది ఆయనకు నాకున్న సంబంధం. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం ఎందుకో ఈ మాట ప్రభు ఇలాగున నా ద్వారా నాతో మీతో చెప్పిస్తున్నారు. దేవుడు 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 అంటాం కాదు. ఆ దేవునికి నీ దృష్టిలో ఎంత విలువను ఇస్తున్నావు? ఆ దేవునికి నీ హృదయంలో ఏ స్థాయి ఇచ్చావు? ఆ దేవునికి నీ హృదయంలో ఎలాంటి సింహాసనం వేశావు? ఆ దేవునికి నీ జీవితంలో ఎలాంటి పాత్ర ఇచ్చావు? కేంద్ర బిందువుగా చేసుకున్నావా? అవసరానికి బాబు ఒకసారి ఇలాగరా అని పిలుచుకుని అవసరం తీరిన తర్వాత నువ్వు అక్కడుండు, మళ్ళా పని వచ్చినప్పుడు నిన్ను పిలుస్తాను అన్నట్టుగా నా జీవితంలో ఆయనకు ఆ ప్లేస్ ఇచ్చానా? లోకం గురించి, లోకుల గురించి నేను మాట్లాడటలేదు. లేఖనం ప్రకారం చూస్తే దేవుడు అని వాళ్ళు అంటున్నా, దేవుడు దేవుడు అంటూ భక్తి చేస్తున్నా, నిజ దేవునిని, సత్య దేవునిని, జీవము గల దేవునిని ఎరుగున వారు గనుక వాళ్ళు దేవునిని ఎరుగున వారిని లేఖనం అలాగా ఒక గుంపులో వాళ్ళని పెట్టేస్తుంది. దేవునిని ఎరుగిన వారు, సత్య దేవునిని ఎరుగిన వారు, జీవము గల దేవునిని ఎరుగిన వారు. ఇంకొక పదం చెప్పాలంటే అన్యులు అని మనం మాట్లాడుకుంటాం. వారికి ఈ మాటలు చెప్పినా వింటారేమో కానీ లోతుల అర్థం కాదు. కానీ నీవు నేను దేవుని నమ్ముకున్నాం కదా. దేవుని నమ్ముకున్నామంటే ఆయన దేవుడని నమ్మాము కదా. ఆయన దేవుడిని ఎలాగ నమ్మాము? దేవుడిలా కనపడ్డాడనా? దేవుడిని ఎవరో చెప్తే దేవుడమ్మా అని విని దేవుడు అయ్యా అని దండం పెడుతున్నానా? ఈ మధ్యాహ్నం
ప్రభు ఈ మాట నిన్ను నన్ను సంధిస్తూ ప్రశ్నిస్తాడు. ఏమనుకుంటున్నావు? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడు అని నువ్వు అంటున్నప్పుడు ఆ మాట వెనక నీ మనసులో నాకున్న విలువేంటి? నువ్వు నాకు ఇచ్చేటటువంటి ఘనత ఏంటి? నాకు ఇచ్చేటటువంటి హోదా ఏంటి? నాకు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి? ఇది దేవుడు ఈరోజు మనతో ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత విశ్వాసులమైన మనము దేవుడు 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 అంటూ ఆయనకి ఇవ్వాల్సిన విలువ, ఆ పేరు వెనుకున్నటువంటి ఘనత, ఆ పేరు వెనుకున్నటువంటి మహిమ, ఆ పేరు వెనుకున్నటువంటి పవిత్రత, ఘనత, పూజ్యభావం, ఆ భయం లేకుండా మనము దేవుడు దేవుడు దేవుడని ఒక ఊత పదంలో మాట్లాడేస్తూ ఉంటే దేవుడు దుఃఖపడతాడా, కోపడతాడా, ఉగ్రత చూపిస్తాడనే మాటలు నేను ఉపయోగించను. కానీ దేవుడు అంటాడు, లోకములో కొంతమంది వ్యక్తులు నీ జీవితంలోకి వస్తున్నారు, నీకు ఎదురవుతున్నారు. ఆ వ్యక్తులతో నీకున్న సంబంధాన్ని బట్టి, ఆ వ్యక్తుల పట్ల నీకున్న అవగాహనను బట్టి, ఆ వ్యక్తులకు నువ్వు చూడగానే, వాళ్ళని చూడగానే, లేదా వాళ్ళ మాట వినగానే నీ మనస్సులో వాళ్ళకు ఇచ్చే ఆ హోదాను బట్టి, ఆ విలువను బట్టి ఆ వ్యక్తుల పట్ల నీ ప్రవర్తన ఉంటుంది. ఈరోజు నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు నాకేం విలువిచ్చావు? ఎంత విలువిచ్చావు? బిచ్చగాడిగా ఉన్నానా? లేదా తండ్రిగా ఉన్నానా? లేదా దేవుడుగా ఉన్నానా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి మనం, అవగాహన చేసుకోవాలి మనం. బంగారం బంగారం, వజ్రం వజ్రం అంటుంటాం మనము. వస్తువే కావచ్చు, అది బరువుగా ఉండొచ్చు, అది మెరుస్తూ ఉండొచ్చు, అది వజ్రం అని మనం నమ్మి చేత్తో పట్టుకోవచ్చు. కానీ ఆ వజ్రం అన్నప్పుడల్లా, వజ్రాన్ని చేతపట్టినప్పుడల్లా మనలో ఒక స్పందన వస్తుంటుంది. జాగ్రత్త, విలువ, అమ్మో చాలా విలువ, భద్రం, జాగ్రత్త, మెలకువ. లోపల సెన్సార్స్ పనిచేసేస్తూ ఉంటాయి. అవగాహన, జ్ఞానం, బుద్ధి, ఆలోచన, ఇవి మనకు సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఉంటాయి. భద్రం, జర భద్రం, జర భద్రం, చాలా విలువైనది, సో ప్రీషియస్. అలాగే దేవుడు కూడా నీ నుంచి, నా నుంచి ఈ చివరి దినాలలో, ఈ అంచె దినాలలో ఆశించేది, లేదా మనము ఆ అవగాహన కలిగి జీవించాలనే తాత్పర్యంతో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట పట్ల, దేవుని ఆదేశం పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుడికి నేను నా మనసులో ఇచ్చే విలువ పట్ల, దేవునికి నా హృదయంలో, నా జీవితంలో ఆయనకిచ్చే హోదా పట్ల, ఆయనకిచ్చే గౌరవం బట్టి నేను ప్రవర్తిస్తూ ఉంటాను, స్పందిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అప్పుడప్పుడు మీరు, లేదా మనలో కొంతమంది ప్రభుత్వపు కార్యాలయాల్లోకి వెళుతూ ఉంటుంటాం. బహుశా పని నిమిత్తం వెళుతూ ఉంటాం. మనతో వ్యక్తి, ఎదురుగా ఉన్న వ్యక్తి అధికారం కలిగిన వాడే. మనం నిలబడి మాట్లాడుతుంటాము, ఆయన కూర్చుని మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడుతుండగా ఏదో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చినప్పుడు మనం అలాగే మౌనంగా ఉండిపోతాము. ఫోన్ వచ్చింది, ఆయన మాట్లాడాడు, ఏదో నవ్వుతూ మాట్లాడాడు, ఆదేశిస్తూ మాట్లాడాడు, మామూలుగానే మాట్లాడాడు. మళ్ళా మనతో సంభాషణ మొదలెట్టాక మరొక ఫోన్ వచ్చింది. ఫోన్ అది అవతల నుంచి ఒక వ్యక్తి మాట్లాడాడు. వెంటనే అటెన్షన్లోకి వచ్చాడు ఎదురుగా కూర్చున్న అధికారి. అటెన్షన్లోకి రావటమే కాదు, నిలబడిపోయాడు చైర్లో. నిలబడటమే కాదు, సార్ సార్ సార్, ఎస్ సార్, అలాగేనండి, ఆయ్ సార్ సార్, అలాగేనండి. మనం ఎదురుగా ఉన్నాం. వెంటనే ఫోన్ పెట్టేసి కూర్చున్నాడు. మనకేం అర్థమవుతుంది చెప్పండి? మనం ఎదురుగా ఉన్నాము, మనతో ఆయన మాట్లాడిన తీరు మనం అబ్జర్వ్ చేస్తున్నాము.
తర్వాత ఏదో ఫోన్ వచ్చింది, అవతల వ్యక్తితో సామాన్యంగానే ఆదేశిస్తూ ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఇతనికంటే తక్కువ స్థాయి వ్యక్తి అయి ఉండొచ్చు, పనివాడు అయి ఉండొచ్చు, గుమ్మస్థాయి ఉండొచ్చు, ఆదేశమిస్తూ బాస్ లాగే మాట్లాడాడు. కానీ మరొక ఫోన్ వచ్చింది, నేను ఎదురుగానే ఉన్నా, నాతో ఒకలా మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఫోన్ వస్తే ఆదేశిస్తూ మాట్లాడాడు సబార్డినేట్ కనుక. మళ్ళీ అదే ఫోన్లో నుంచి మరొక వ్యక్తి మాట్లాడితే అటెన్షన్లోకి వచ్చేసాడు, బట్టలు సరి చేసేసుకున్నాడు, ఫోన్ కట్టుగా పట్టుకున్నాడు. ఎస్ సార్, అవును సార్, అలాగే సార్ అంటూ వణుకుపోవటం లేదు. కానీ ఆ వినయం, ఆ విధేయత, నేను సబార్డినేట్ని, నా బాస్ నాతో మాట్లాడుతున్నాడు అంటూ లేచి నిలబడ్డాడు. మనం ఎవరు కనపడరు అక్కడ మనకి. కానీ ఆయన మాట్లాడిన విధానం, ఆయన తీసుకున్న అటెన్షన్ విధానం, ఆయన వైఖరి, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అప్పటికప్పుడు మనం చిన్న మనసుతో అర్థం చేసేసుకుంటాం. ఆ మాట్లాడే ఆయన ఎవరో ఈయనకన్నా పెద్దోడు, అంతే కదా, ఈయనకన్నా చాలా పెద్దోడై ఉండాలి. అంటే నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎదురుగా లేకపోయినా, ఎదురుగా నిలబడి మాట్లాడకపోయినా, ఎక్కడి నుంచో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్నట్లు లేచిపోయాడే, బట్టలు సరి చేసేసుకున్నాడే, అటెన్షన్లోకి వచ్చేసాడే, సార్ 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 అంటూ ఆ గౌరవం, ఆ సబాట్, నేను మీ దాసుడును అన్నట్టు మాట్లాడుతున్నాడే. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత కూర్చుని మళ్ళా నాతో మళ్ళీ అధికారిగానే మాట్లాడుతున్నాడు. అర్థమైపోతుంది కదా. ఈరోజు నీకు నాకు బాస్ ఎవరు? ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు, ప్రభువు, యేసు, రక్షకుడు, మహాదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే విషయాలు, నేను మీ ముందుకు తీసుకొచ్చే ఆ సన్నివేశాల దృశ్యాలు మీకు తెలియనివి కాదు, ఆయా సందర్భాల్లో చూసేవే, మీరు ఎదుర్కొనేవే, మీకు పరిచయమైనవి. ఎందుకంటే దేవుని గురించి సులువుగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాయిస్ వస్తూ ఉంటే, ఆ మౌత్ ద్వారా వాయిస్ వస్తూ ఉంటే, ఇది దేవుని మాట అనే అవగాహనలోనికి నేను రావాలి. వచ్చినప్పుడు నా లోపల సెన్సార్స్ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, నేను అంటాను, నేను ఆశపడతాను, దేవుని ఆశ ఇదేమో నేను అనుకుంటాను. అలాగ దేవుడు ఎక్కడి నుంచో బాస్ మాట్లాడుతుంటే ఎస్ సార్ అని ఆ బాడీ లాంగ్వేజ్లో అటెన్షన్ చూపిస్తున్నాడే. మీరు నేను ఈ దేవునికి, ఈ వాక్యమైన దేవునికి, ఈ పరిశుద్ధ దేవునికి, మన కోసం ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన దేవునికి, తన మహిమలో చోటిచ్చిన దేవునికి, తనలాగా ఉండాలనుకునే దేవునికి, తనతో పాటు ఉండాలనుకునే దేవునికి, తనతో పాటు సృష్టిని ఒకరోజు పరిపాలించే ఆ యోగ్యత మనకి ఇవ్వటానికి ఆశపడుతున్న దేవునికి మనం ఎంత అటెన్షన్ ఇవ్వాలి? హౌ మచ్ అటెన్షన్ వీ షుడ్ గివ్, హౌ మచ్ రెస్పెక్ట్ వీ షుడ్ గివ్. మళ్ళా అంటాను, దేవుడు ఎదురుగా ఉంటే, యేసు ఎదురుగా ఉంటే నేను అమ్మో భయపడిపోతానండి. యేసు నాకు కనపట్లేదు కనుక దేవుడు 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 అంటారు. ఎక్కడో ఉన్నారు, దేవుడు ఎక్కడో ఉన్నారు. అవునండి, దేవుడు ఉన్నాడు అని నేను అనుకుని వదిలేయకుండా, మరి ఆ బాస్ ఎక్కడో ఉన్నాడు, దేశాల అవతల, ఖండాల అవతల ఎక్కడో ఉన్నాడు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట వినేవాడికి, ఆ ఫోన్లో మాట్లాడేవాడికి సముద్రాలు అడ్డున్నాయి, కొన్ని వేల కిలోమీటర్లు అడ్డున్నాయి. ఎదురుగా లేడు, రావాలనుకున్నా కొన్ని గంటలు పడతాయి, ర్యాకెట్ మీద వచ్చినా సరే. అక్కడెక్కడో ఉంటే ఆయన పోషిస్తున్నాడు, లక్షల జీతం ఇస్తున్నాడు. ఆయన బాసు, ఆయన పనివాడి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను లేవటం బట్టి చూస్తే ఎదురుగా ఉన్నట్టే. ఆయనకేం ఎదురుగా నిలబడ్డాడు, ఆయన ఏమైనా చూశాడా? అటెన్షన్లోకి వచ్చినట్టుగా ఆయన ఏమైనా చూశాడా? గడగడ వణుకుతున్నట్టుగా ఆయన చూశాడా? కుర్చీలోంచి లేచినట్టుగా ఆయన చూశాడా? ఏంటో సంథింగ్, వెంటనే అక్కడి నుంచి లేస్తాడంతే, లేస్తాడు. ఆ లేచేటట్టు చేసినది ఏంటంటే అవగాహన. ఆయన నా బాస్ అంటే లోపల అంతర్లీనంగా ఉన్న తెలియని గౌరవం, మనలో ఉన్నటువంటి ఆ గౌరవం మనల్ని అలా నిలబెట్టేస్తుంది అంతే. ఆ మనిషి పట్ల మనకున్న భక్తిభావం, అవునండి, అయ్యా అలాగేనండి అన్నట్టుగా దీనస్వరంతో మాట్లాడేలాగున మనలో ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం మన చేత అలా ప్రవర్తించేలాగా చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఆయా సందర్భాల్లో ఆఫీసులో ఉన్న, ప్రయాణంలో ఉన్న, మరొక విందులో ఉన్న, వినోదంలో ఉన్న, పనిపాటల్లో ఉన్న, మన దైనందిక కుటుంబ బాధ్యతలో ఉన్న ఈ దేవుడు, దేవుని మాట, దైవ ధ్యానం, దేవుని ఆరాధన, దేవుని వాక్యం, దేవుని బోధ, దేవుని నడిపింపు అనే సమయం వచ్చేటప్పటికీ నా వైఖరి తెలిసిపోతుంది. నేను చూపించే వైఖరి తెలిసిపోతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు గుర్తుందా ఒక వచనం? మీకు గుర్తు లేదని కాదు, మీకు గుర్తుంది, కానీ నేను గుర్తు చేసుకుంటూ మీ ముందు ఈ మాట మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో మాట అనగానే పాత దేవుని మాట, ఆ పాత కాలపు మాటను కొట్టేయద్దు సుమా. నిన్న, నేడు, నిరంతరము నేను దేవుణ్ణి. దేవుని మనకి స్తోత్రం. నిన్న, నేడు, నిరంతరము నేను పరిశుద్ధుడనే, రోషము కలిగిన దేవుడనే. మారని దేవుడు అనగానే ప్రేమ మారదు, దయ మారదు, జాలి మారదు, కనికరం మారదు. స్వస్థపరచడంలో మానడైనా ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, పోషిస్తాడు. ఈ విషయంలోనే దేవుడు మారడు, దేవుడు ఒక్కలాగా ఉంటాడనేది మన అవగాహన. ఆ సబ్జెక్ట్ అంతవరకు మనం చెప్పి వదిలేస్తాం. మారడం అంటే ప్రేమించడంలో మారడు, దయ చూపటంలో మారడు, కనికరం చూపటంలో మారడు, చేయి పట్టుకోవటంలో మారడు, ఓదార్చటంలో మారడు, స్వస్థపరచడంలో వెనకబడ్డైనా ఈ విషయంలో మారడు మారడు మారడు. దేవుడు ఎప్పుడో ఒకలాగా ఉంటాడని ఎంతో అతిశయంతో ప్రార్థిస్తాము, పాటలు పాడతాము, దేవుని గురించి ధ్యానం చేసుకుంటాం, ఆలోచన చేస్తాం. కానీ మిగిలిన విషయాలు కూడా ఆ మాటను వర్తింపజేసుకోవాలి. నేను మారను, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటాను అన్న మాట కేవలము ఈ ఆదరణ, ఓదార్పు, స్వస్థత, పోషణ, సంరక్షణ, కాపుదల ఈ సబ్జెక్ట్స్ కోసం మాత్రమే కాదు. ఆయన ఎప్పటికీ రోషము కలిగిన దేవుడే, మహాదేవుడైనప్పుడు కూడా నిన్న దేవుడే, ఈరోజు దేవుడే, రేపు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూతలు కూడా తేరి చూచుటకు భయపడిపోయేటటువంటి మహా తేజస్సుతో ఉన్న మహనీయుడే అయిన, అది మనకు గుర్తుండాలి. దేవుడు, దేవుని మాట, నేను దేవుని బిడ్డను, దేవుని మందిరానికి, దేవుని వాక్యం, నేను దేవుని మార్గములో, దేవుని చిత్తములో, నేను దేవుని కొరకు అని ఎప్పుడు దేవునిని ఆ ప్రిఫిక్స్ చేసి ఆ ప్రక్కన మాటలు పెట్టుకున్నా. దేవుని మార్గం, దేవుని మాట, నేను దేవుని బిడ్డను, దేవుని నడిపింపు, దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని ఆరాధన, దేవుడు అంటూ పక్కన ఎన్నున్నా సరే, ఈ మొదటి పదానికి, ఆ వ్యక్తికి, ఆయన యొక్క సార్వభౌమత్వానికి నేను ఇచ్చే విలువ నా ప్రవర్తనను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. నా శత్తిరియా రీబతరియా రీబరి కతరియో. ప్రభు అంటాడు, విలువెరిగి మీరు వస్తువులు వాడుతున్నారు కదా, విలువెరిగి మీరు వస్తువులను భద్రపరుచుకుంటున్నారు కదా, ఆ వస్తువు విలువను బట్టి నిర్లక్ష్యంగా ఉండే వస్తువులు కొన్ని ఉన్నాయి, తీసి పారేసే వస్తువులు కొన్ని ఉన్నాయి. గడ్డి పరక కన్నా సన్నగా ఉన్న, గడ్డి పరక కన్నా చాలా తేలికగా ఉన్న, అది బంగారం సంబంధమైనటువంటి ఒక తీగ అయితే, గడ్డి పరక బాగా వైశాల్యాన్ని బట్టి పెద్దదైతే తెలుసు నీకు రెండిటికి విలువ. ఇది సన్నటి దారపు పోగులో ఉన్న, ఇది బంగారం. అది దాదాపు ఒక కర్ర మాదిరిగా ఎండకు ఎండి చిన్న ఎండ పొడ తగిలితే కాలిపోతుంది. ఇది గడ్డి పరక. కానీ మనకు దాని విలువ తెలుసు. వి నో ద వాల్యూ ఆఫ్ బోత్ ఆఫ్ దోస్ థింగ్స్. మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాను. ఈ బంగారపు దారపు మాదిరిగా వెంట్రుక వాసిలో ఉన్నటువంటి ఈ బంగారపు తీగ, ఇక్కడ గడ్డ. దేని పట్ల ఎలా ఉంటాం మనం, దేనిని ఎలా పట్టుకుంటాం, దేన్ని ఎలా భద్రం చేసుకుంటాం, దేని మీద లక్ష్యం పెడతాం, దేని నిర్లక్ష్యంగా చూస్తాం, ఏది పోతే బాధపడతాం, ఏది పోతే పెద్ద బాధపడం. కనుక ప్రభు ఈరోజు లోకంతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు రేపు ఈ వీడియో ద్వారా ఎవరెవరు చూస్తారో వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాను, ఈ మాటలు నాకు కాదు అనుకోకూడదు, నాతో మాట్లాడుతున్నాడు.
నేను దేవుడు, ఆయనకిచ్చే వాల్యూ, ఆయనకిచ్చే ఘనత, ఆయనకిచ్చే సార్వభౌమత్వం, దానిని బట్టి నా వైఖరి ఉంటుంది, నా ప్రవర్తన ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. దేవుడు అంటాడు, ఇక మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు ఆపర్చునిటీ మనకిస్తాడు, చాయిస్ మనకిచ్చేస్తాడు, అవకాశాలు మనకిస్తాడు, ఎన్నుకునేటటువంటి ఆ స్వేచ్ఛ కూడా మనకిచ్చేస్తాడు. రెండు మార్గాలు, ఏ మార్గం కావాలి, ఆ 2 మార్గాల్లో ఏ మార్గం కావాలో ఎన్నుకోవాలంటే మార్గం గురించి వివరాలు నాకు తెలియాలి. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, ఎన్నుకునేది నీ ఇష్టమే అన్నాం అనుకోండి, మార్గాలలో ఉన్నటువంటి విధి విధానాలు తెలియకపోతే ఏది ఎన్నుకుంటాం? ఏదో లాటరీ మాదిరిగా కళ్ళు మూసుకుని ఇలా అని ఏదో ఒక మార్గం ఎన్నుకుంటాం. నో. దేవుడు ఆ ఎన్నుకునే విధానానికి కూడా మనకు జ్ఞానం కలిగి ఉండమని చెప్తాడు. ఆ జ్ఞానం మనకి ఇచ్చిన తర్వాత ఆ మార్గాల్లో ఏమేమి ఉంటాయో కూడా చెప్తాడు. ఈ మార్గంలో ఇవి ఉంటాయి, ఈ మార్గంలో ఇవి ఉంటాయి, ఈ మార్గంలో మేలుంటుంది, ఈ మార్గంలో కీడుంటుంది, ఈ మార్గంలో పవిత్రత ఉంటుంది, ఈ మార్గంలో అపవిత్రత ఉంటుంది, ఈ మార్గంలో జీవం ఉంటుంది, ఈ మార్గంలో మరణం ఉంటుంది, ఈ మార్గంలో సంతోషం ఉంటుంది, ఈ మార్గంలో దుఃఖం ఉంటుంది. 2 మార్గాలు ఎన్నుకునే బాధ్యత నీకు ఇచ్చేసాను, నీ ఇష్టం. కానీ ఆ విషయాలన్నీ వివరించి అప్పుడు మళ్ళా, ఇప్పుడు చెప్పు, నీకు జ్ఞానం ఇచ్చాను, వివరాలన్నీ చెప్పాను, చాయిస్ని ముందు పెట్టాను, వాట్ డు యు చూస్? అలాగే ఈరోజే కాదు, మనం బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు అని అనుకుంటూ మనం చాలా చేసుకుపోతుంటాం. చాలా విషయాల్లో నిజానికి దేవుని బిడ్డలు మనం అనుకున్నా సరే, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల, శరీర ఆశల వల్ల, దురాత్మల ప్రేరేపణ వల్ల మనం పిచ్చిగా ప్రవర్తించినా, పిచ్చిగా మాట్లాడినా, దేవుడు మహా కనికరంతో తన రక్తముతో శుద్ధి చేసి మనకు విడుదలిచ్చిన తర్వాత మళ్ళా మన జ్ఞానదీపాన్ని అలా వెలిగిస్తాడంతే. దేవునికి స్తోత్రం. మన దీపాన్ని మనం వెలిగించుకోలేం. మన దీపం మనం కలిగి ఉన్న దీపం ఏంటంటే లోకం దీపం, లోకపు వెలుగుతూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నాలోకి వచ్చిందో, వాక్యాన్ని నాకు హృదయంలోకి వెళ్ళేలాగా దేవుడు కనికరం చూపి పంపించాడు, వెంటనే జ్ఞానదీపం వెలుగుతుంది. జ్ఞానదీపం, ఏది మంచి ఏది చెడు. ఎందుకు ఆ జ్ఞానం ఇవ్వాలి నాకు దేవుడు? జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానం యొక్క ఆధారం చేసుకొని ఎన్నుకోవాలి నేను. ఐ హ్యావ్ టు చూస్. ఈరోజు పరిశుద్ధాత్మ దగ్గరే మనం ఉన్నాము, పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉన్నాము. దేవుడి రీతి మాట్లాడిస్తున్నాడు నాతో, మనతో, నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికీ కూడా ఉదయం చాయిస్ నీదే, మధ్యాహ్నం చాయిస్ నీదే, రాత్రి చాయిస్ నీదే, బైబిల్ చదవాలన్నా చాయిస్ నీదే, బైబిల్ చదవకూడదన్నా చాయిస్ నీదే, మందిరానికి రావాలన్నా చాయిస్ నీదే, ప్రార్థన చేయాలన్నా చాయిస్ నీదే, నేను చేయనన్నా చాయిస్ కూడా నీదే. చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, చదివితే ఏమవుతుంది, చదవకపోతే ఏమవుతుంది, దేవుని మార్గంలో ఉంటే ఏమవుతుంది, ఉండకపోతే ఏమవుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంఘమా, మీకు నాకు ఈరోజు దేవుడు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి సమాచారం, సమాహారం, ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి సందేశం అని చెప్పాలి. కోర్స్ లోకానికి 190% ఆస్తికులే, దేవుడు ఉన్నాడని నమ్మేవారే. రూపాలు వేరైనా, మార్గాలు వేరైనా, విధి విధానాలు వేరైనా, ప్రతివాడు కూడా ఎస్, సంబడి ఈజ్ దేర్, ఎ పర్సన్ ఈజ్ దేర్, ఎ పవర్ ఈజ్ దేర్ అంటూ ప్రతివారు చెప్పుకుంటారు. కానీ వారు దేవుని నెరిగి దేవుడికి విలువిచ్చే ఆ జీవితం వాళ్ళలో ఉండకపోవచ్చు, ఆ జ్ఞానం వాళ్ళలో లేదు. కనుక దేవుడు అంటూ కాసేపు కళ్ళు మూసుకొని 2 చేతులతో దండం పెడతారు. కానీ ఆ తర్వాత దేవుని మార్గం, దేవుని మాట గురించి అస్సలు వాళ్ళు విలువివ్వరు.
కానీ దేవుడు కోరేది దండం మాత్రం కాదు. దేవుడు కోరేది కళ్ళు మూసుకుని తల వంచటం మాత్రం కాదు. దేవుడు కోరేది తన దగ్గర ఉన్నటువంటి అర్పణ బాక్సుల్లో ఉండి నిండా డబ్బులు నిండటం కాదు. ఆయనకు కావాల్సింది ప్రజలు విర్రోళ్ళు. ఈ లోకం జ్ఞానం అంతా కూడా దేవుడు అంటాడు వెర్రి జ్ఞానం. వెర్రి జ్ఞానం. భయంకరంగా జీవిస్తూ, భయంకరంగా వ్యాపారాలు చేస్తూ, భయంకరంగా సంపాదించి, ఎంతో ఒద్దికగా తీసుకొచ్చి ఆ హుండీలో ఆ బాక్సులో పడేస్తే దేవుడు అది భక్తిగా భావించేసి, ఆహా ఎంత తీసుకొచ్చావో నా కోసం అని మురిసిపోతాడు అనుకుంటుంది లోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాను, దేవుడు అనే పదం ఒకటి వాళ్ళకి తెలిసింది, భక్తి అనే పదం ఒకటి వాళ్ళకి తెలిసింది. ఆ భక్తుల విధి విధానాలు అవి మాత్రమే వాళ్ళకి తెలిసాయి. అవి మాత్రమే ప్రజలు బోధించారేమో, మహానుభావులు బోధించారేమో, అవే పురాణాలు వ్యక్తులకు బోధించాయేమో. కానీ ఈ దేవుడు అనే పదం వెనక ఆ ఉన్న సార్వభౌమత్వం, ఆ స్వచ్ఛత, ఆ నిబద్ధత, ఆ నిప్పు, ఆ నిజత్వం ఎరిగిన వాడైతే ఆ వ్యక్తికి, ఆ స్థలానికి, ఆ మాటకు, ఆ మార్గానికి అంత విలువిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు పిల్లలు, యవ్వనస్తులు మాట్లాడుతున్నారు. ఆ కాలేజీల్లో బెల్లగొట్టే వాడు ఉంటాడు, ఆ కాలేజీలో వాకిళ్ళు ఊడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, ఆ కాలేజీలో కావలసిన స్టేషనరీ అమ్మేవాళ్ళు ఉంటారు, ఆ కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్స్ ఉంటారు, ఆ కాలేజీ అంతటి నడిపించే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆ ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ విద్యార్థులు మరి నేల దుడిచే వాళ్ళకి ఏం విలువిస్తారు, బెల్లగొట్టేవాడికి ఏం విలువిస్తారు, మంచులు తెచ్చిపెట్టేవారికి ఏం విలువిస్తారు, లెక్చరర్స్కి ఎంత విలువిస్తారు, ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్స్కి ఎంత విలువిస్తారు. అర్థం కావటం చెప్తున్నాను. మన వైఖరి వాళ్ళ పట్ల ఎందుకు అలా ఉంటుందంటే, ఒక్కొక్కరి పట్ల మన వైఖరి అలా ఎందుకు మారిపోతుంటుందంటే, ఒక్కొక్కరి పట్ల మనం ఎందుకు అలాగున ప్రవర్తిస్తుంటామంటే, మన హృదయంలో, మన ఆలోచనలో ఆ వ్యక్తికి ఆ స్థాయి ఇచ్చామంతే, ఆ వాల్యూ ఇచ్చామంతే. కనుక దాని ప్రకారం మనం స్పందిస్తాం, దాని ప్రకారం మనం రియాక్ట్ అవుతాం. ఎందుకు ఈ మాట ఇలాగని ప్రభు మరల చెప్పిస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కొడుకువు, నువ్వు దేవుని కూతురువు. ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. శబ్దం ఎక్కువ చేయటం ద్వారా భక్తి తీవ్రత కనపడవచ్చు. అది భక్తి తీవ్రతగా లోకం లెక్కయ్యొచ్చు. ఆ శబ్దం యొక్క తీవ్రతను బట్టి భక్తి తీవ్రత అనుకోవచ్చు. కొంతవరకు ఏమో సమంజసమేమో. ఎంత గట్టిగా శబ్దం అరిస్తే, వాయిస్తే, కేక వేస్తే అది భక్తి తీవ్రతగా లోకం భావిస్తుంది బహుశా. కనుకనే నేను కూడా అలాగున ప్రయత్నం చేస్తున్నానేమో. ఓకే, లెట్ ఇట్ బి, అలా ఉండనివ్వండి. కానీ దేవుడు అంటాడు, ఆయన యొక్క స్థితికి, ఆయన యొక్క స్థాయికి నా మనస్సులో నేనిచ్చే ఆ విలువే ఆయనకు ముఖ్యం. నా హృదయంలో ఆయనకిచ్చిన చోటే ఆయనకు ముఖ్యం. నా జీవితంలో ఆయనకిచ్చే భాగమే ఆయనకు ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టుకుంటాం, మాస్టర్ బెడ్రూమ్ నాది, యజమానిది. ఇది గెస్ట్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము, అది సర్వెంట్ క్వార్టరు, అది స్వీపర్స్ క్వార్టరు. మన ఇల్లే, నా ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ ఉండే బెడ్రూమ్, యజమాని ఉండే బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్, అతిథులు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది సర్వెంట్స్ బెడ్రూమ్, సర్వెంట్ క్వార్టర్. అది స్వీపర్ బెడ్రూమ్, స్వీపర్ క్వార్టర్. నా ఇంట్లోనే అన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి.
దేవుడు అంటాడు, ఇల్లు కాదు, నీ హృదయం. నీ హృదయంలో వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చావు కదా. స్వీపర్కి ఓ రూమ్ ఉంది అంటే అతని గురించి ఒక అవగాహన. ఆ లెవెల్లోనే అతను చూస్తావు, ఆ లెవెల్లోనే అతనితో మాట్లాడతావు, ఆ లెవెల్లోనే అతనికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే గౌరవం ఇస్తావో లేదో. అలాగే యజమాని దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్థితి మారిపోతుంది. అలాగే నీ హృదయంలో గదులు ఉన్నాయి అనుకుంటే, నా హృదయంలో గదులు ఉన్నాయి అనుకుంటే, ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, మీరెరుగరా మీ దేహమే దేవుని నివసించే స్థలం, పరిశుద్ధాత్మకు నిలయం. దేవునమానికి స్తోత్రం. నా హృదయంలో ఎన్నో గదులు లేవండి అని అనొచ్చు. గదులు లేవు కానీ ఈ రోజు నేను చెప్తున్నా లేదా మనతో పరిశుద్ధాత్మ మాట్లాడిస్తున్న మాటలను బట్టి చూస్తే గదులు లేవు కానీ ఒక్కొక్క వైఖరి ఒక్కొక్క గది అని అనుకుంటే, సర్వెంట్ పట్ల నేను కలిగి ఉండే వైఖరి అదొక గది, అదొక పార్ట్. అలాగే స్వీపర్ పట్ల నేను చూపించే వైఖరి అదొక పార్ట్. నా యజమాని అత్వం కిందే వాళ్ళు ఉన్నారు. అలాగే అతిథి ఆయన పట్ల నేను చూపించే వైఖరి అదొక పార్ట్ హృదయంలో. పిల్లలు నాకు సంబంధించిన వారు నా ఇంట్లో నా హృదయంలో అదొక వైఖరి, అదొక గది. అలాగే నేను మాస్టర్, నా బెడ్రూమ్, నా గురించి నాకు వైఖరి. అందరికీ గదులు ఉన్నాయి, అందరి పట్ల వైఖరులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడికి చోటెక్కడ? కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే దేవుడికి చోటెక్కడ? నేనే ఆయన వాడిని కదండి, నేనే ఆయన దానను కదండి, ఆయన నావాడు కదండి, నావాడు ఆయన దానను ఆయన వాడను. మాట వరుసకు బాగుంది, పాట వరుసకు బాగుంది, ప్రార్థన వరుసకు బాగుంది, వినేవారికి ఇంపుగా ఉంది, చెబుతున్న నీకు కూడా కాస్త ఆహ్లాదకరంగా ఉంది. నిజంగా ఆయన నీవాడా? ఈ గదులన్నీ ఆయనయేనా? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెలకున్న వారందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజముగా నీవు ఆయన వాడవేనా? నిజముగా ఆయన నీవాడేనా? నా హృదయం నిండా ఆయనే. నీ హృదయం నిండా, నా హృదయం నిండా ఆయనే నిండి ఉంటే మరి ఆయన పట్ల, ఆయన మాట పట్ల, ఆయన ఆరాధన పట్ల, ఆయన మార్గం పట్ల, ఆయన మహింపరిచే విధానం పట్ల, ఆయన గౌరవించే విధానం పట్ల మరి నా వైఖరి ఎందుకు అలా సర్వెంట్ లైన్లో ఉంచుకున్నాను దేవుడు నేను? అయ్యో, సర్వెంట్గా ఎప్పుడు చూడలేదండి. సర్వెంట్ అని ఎప్పుడు నేను సర్వెంట్ అని మాట్లాడకపోవచ్చు, సర్వెంట్ లాగా నువ్వు చూడకపోవచ్చు, కానీ ఆయన పట్ల నీకున్న వైఖరి ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఉంది కదా. ఆయన మార్గం పట్ల, ఆయన మాట పట్ల మనకున్న వైఖరి, మనం స్పందించే తీరు ఆఫ్టర్ ఆల్. నువ్వు కాదు నాకు ముందు, నేను ముందు, నా మాట ముందు, నా ఇష్టం ముందు, నా పిల్లల తర్వాతే నువ్వు, నా అతిథుల తర్వాతే నువ్వు, నా పనుడు తర్వాతే నువ్వు అన్నట్టుగా దేవుని పట్ల మన వైఖరి ఉంది. నువ్వు అంటున్నాము కనుక అక్కడ వ్యక్తి ఎక్కడ ఉంటారండి అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆయన మాట. ఆయన మాటను ఏ లెవెల్లో నేను విలువిస్తున్నాను? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య చెప్పారు కదా ఆ రోజు భక్తులతో, ఆ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులతో, ఆ రోజు యవ్వన దశలో ఉన్నవాడు అడిగిన విషయానికి ప్రశ్నకు సమాధానం ప్రభు ఇచ్చారు కదా. ఆజ్ఞలలో శ్రేష్టమైన ఆజ్ఞ ఏది? అన్ని ఆజ్ఞలు కూడా అనుసరించేసినట్టుగా, అన్ని ఆజ్ఞల్లో కూడా 100% మార్కులు సంపాదించేసినట్టుగా, అన్ని ఆజ్ఞల్లో కూడా తను శిఖరపు అనుభవంలోకి వెళ్ళిపోయినట్టుగా, ఇంకా ఏమన్నా ఆజ్ఞలు ఇస్తే బాగుండును, భక్తి చేసేద్దాము అనుకున్నట్టుగా, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా సరే భక్తి చేసేయగలను అన్నట్టుగా అడిగేవారు కొంతమంది. అయితే ఇన్ని ఆజ్ఞలు కూడా అన్ని చేయలేనమ్మా, ఒక్కటి చెప్పండి, ఈ అన్ని ఆజ్ఞల బదులు ఒక్కటి చేస్తే అన్ని ఆజ్ఞలు చేసినట్టుగా పోనీ ఒకటి చెప్పండి. కొంతమంది అలాంటి వెసులుబాటు కోసం చూస్తారు. ఇది చేయలేను, ఇది చేయలేను, ఇది చేయలేను, ఇది చేయలేను, ఇది కాస్త చేయగలను, ఇది ఎప్పుడు కూడా చేయలేను, అమ్మో ఈయన్ని ఎలా చేయగలను, ఒక్కడి చెప్పేసయ్యా, ఒక్కడి చెప్పు, నాకు ఇన్ని నా ముందు పెడితే జ్ఞాపకం ఉండవు. చేయలేను, కొన్ని చేయగలను, కొన్ని చేయగలను, చాలా విషయాల్లో ఫెయిల్ అవుతాను,
కనుక ఇన్ని వద్దు, ఒక్కటి చెప్పు, ఈ ఒక్కటి చేస్తే అన్ని చేసినట్టే, అలాంటిది ఏదైనా చెప్పు అని ఆ రోజే అడిగాడు ఒక ఆయన, అన్ని ఆజ్ఞలలో కన్నా ఘనమైనది అన్నట్టుగా. అప్పుడు యేసు అన్నాడు, నీ తండ్రి అయిన దేవునిని పూర్ణ హృదయంతో, విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ సోల్, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, లవ్ హిమ్, లవ్ హిమ్, లవ్ హిమ్, ప్రేమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశతరియామ నతరియో కురాలతే శతతరియా. ఎప్పటి నుంచి దేవుని మాటలు వింటున్నాము? ఎప్పటి నుంచి బోధలు వింటున్నాము? ఎప్పటి నుంచి ప్రసంగాలు వింటున్నాము? ఎప్పటి నుంచి మనమే బోధలు చేస్తున్నాము? దేవుడు ఈరోజు చిన్న ప్రశ్న వేస్తున్నాడు నీకు నాకు. అదేమనంటే, నిజంగా నాకు ఇవ్వగలిగినంతే విలువ ఇస్తున్నావా నీ జీవితంలో? ఆయనంటే ఎవరు? వాక్యం. నా వాక్యానికి అంత విలువ నువ్వు ఇస్తున్నావా? దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. లక్ష్యముంచే వైఖరి, నిర్లక్ష్యపు వైఖరి, చులకనగా చూపు, ఘనత వహించే చూపు. అంతదాకా ఎందుకు? ఒక తల్లికే 3 బిడ్డలు, కుమార్తెలు కుమారులు అనుకుందాం. ఆ 3 పిల్లలను ఆ తల్లే కంటుంది, ఆ తల్లే పాలిచ్చి పెంచుతుంది, ఆ తల్లే స్నానం చేయిస్తుంది, ఆ తల్లే పడిపోతే గాయాన్ని కట్టుకడుతుంది, బిడ్డకు జ్వరం వస్తే ఈ తల్లి లంకనం చేసి ఆ బిడ్డకు జ్వరం తగ్గేదాకా ఆదరించి చూసుకుంటుంది. కానీ ఎప్పుడైనా ఈ 3 పిల్లల్లో ఆ తల్లి ఒక వ్యక్తిని చులకనగా చూసినట్టుగా, ఆ బిడ్డలో చిన్నప్పుడే చిన్న బిడ్డ నాకు కావాలన్నట్టుగా, దూరంగా కూర్చో, తమ్ముడి మీద చెయ్యకు అని తమ్ముడి దగ్గర తీసుకున్నట్టుగా, అదొక క్రమం ప్రకారమో లేకపోతే అక్కడ సన్నివేశం ప్రకారమో ఆ గద్దింపు లేదా ఆదేశం తల్లి ఇచ్చినా ఆ చిన్న బిడ్డ మనసులో ఎంత నొచ్చుకుంటాడు, మనసులో ఎంత నొచ్చుకుంటాడో చిన్న బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మకు, నా మీద అమ్మకు చిన్న చూపు, అమ్మ నన్ను గడ్డి పరకలాగా చూస్తూ ఉంది అన్నట్టుగా నా మాట అస్సలు లెక్క చేయట్లేదు, అస్సలే నేను ఉన్నాననే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు తమ్ముడు 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 అని తమ్ముడు గురించే మాట్లాడుతుంది, నా గురించి ఒక్క మాట మాట్లాడదు అనుకుంటూ ఆ పసి మనసులోనే ఏమేమో ఆలోచనలు ముసిరేసుకుంటూ ఉంటాయి. ఆ కొంచెం జ్ఞానంతో ఆ పిల్లోడికి మనసు అంత చురుక్కుమంటా ఉంది. అమ్మ నన్ను దూరం కూర్చోబెట్టింది, తమ్ముళ్ళలో కూర్చోబెట్టుకుంది అన్నట్టుగా. ఆ పిల్లోడి దాకా ఎందుకు? ఎవరైనా మనం విందుకు పిలిస్తే అందరినీ ఆహ్వానిస్తూ అలా చూసి వచ్చారా అని వీలున్నంత వరకు చేయి చూపించి గబగబా వెళ్ళి రండి అంటా ఉంటే, ఆ వెనుక్కున్న వారికి ముందున్న వారికి మధ్యలో నేను ఉంటాను. నేను కూడా ఆప్తుణ్ణి, నేను కూడా అతిథిని. నేనంటే వాళ్ళకి ఇష్టం, వారంటే నాకు కూడా ఇష్టం. కానీ వాళ్ళ చూపు నా మీద పడలేదు, నా వెనుక్కున్న వారి మీద పడింది. హాయ్ అని పేరు పెట్టి పిలిచి రండి 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 అంటున్నారు, ముందు వాళ్ళు చూసి రండి రండి అంటున్నారు. నా వైపు చూడలేదు, చూపు పడలేదు. యాక్సిడెంటల్గా అనుకోండి, కాసేపు యాక్సిడెంటల్గా. వెంటనే అప్పుడే అక్కడే ఆ క్షణంలో మన మనస్సు చురుక్కుమంటుంది. జస్ట్ లిటిల్ ఒక ఫ్లేర్ వస్తుంది. నన్ను చూడలేదు, కనీసం చెయ్యన్నా ఓపలేదు. అసలే నేను నవ్వాను, నేను కూడా చెయ్యలా ఓపటానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇటు చూసి ఇలాగ అన్నాడు ఆయన. చాలా వరకు ఒక్కొక్కసారి మన మనసులో ఎంత తీవ్రంగా వచ్చేస్తుందంటే తల తీసేసినట్టు అయిపోయింది నాకు. పక్కన ఎవరికి చెప్పం, మళ్ళీ చెప్పేసుకుంటాం. తల తీసేసినట్టు అయిపోయింది, సిగ్గుపడిపోయాను. సరిగ్గా ఇంకా నేను చెయ్యెత్తి కూడా ఇలాగన్నాను, అలా ముఖం తిప్పేసుకుని అక్కడ చెయ్యెత్తి చూపించారు అన్నట్టు మనసులో ఫీల్ అవుతాను. చూసారా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జరుగుతున్నాయి అని కాదండి. మనకి అంత ఫీల్ ఉంటే ఏదో అతిథ్యాన్ని పిలిచారు, నేను వెళుతున్నాను, వెళుచినప్పుడు నలుగురికి చెయ్యిలాగిలా చూపించి పిలుస్తున్నారు, ఆ మధ్యలో నేను ఉన్నాను, నేను కూడా చెయ్యి చూపిస్తే స్పందన లేకుండా ఇలా చూస్తే నేను మనసు అంతా కలుక్కుమంటా ఉంది.
నా కోసం ప్రాణం పెట్టిన మహాదేవుడు గౌరవాన్ని కోరుకుంటున్నాడు, ఘనతను కోరుకుంటున్నాడు, మహిమను కోరుకుంటున్నాడు, ప్రభావాన్ని కోరుకుంటున్నాడు, నా ప్రేమను కోరుకుంటున్నాడు, నమస్కారాన్ని కోరుకుంటున్నాడు, నా చూపులు ఆయన మీద ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు సొంతమైన వాడు, నాకు సొంతమైన వాడు, అనేక సందర్భాల్లో అతి సమీపముగా వచ్చినవాడు, నీ ప్రాణమును ప్రేమించినవాడు, తన ప్రాణం కన్నా నా ప్రాణమును ప్రేమించినవాడు, మనలను అత్యంత ప్రియమైన వారిగా ఎంచినవాడు, మనలను దూతల కన్నా గొప్పవారిగా ఎంచినవాడు. దూతలకైతే పేర్లు పెట్టి కెరూబులు షరాఫులు అన్నారు, కానీ మనకు పేరు పెట్టి కొడుకా కూతురా అన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిలిచాను, ఆయన రమ్మని పిలిచాను నేను అతిథిగా, ముఖ్య అతిథిగా, చీఫ్ గెస్ట్గా, గౌరవ అతిథిగా, చీఫ్ గెస్ట్గా, నాకు ముఖ్యమైన వానిగా ఆయన పిలిచాను. లోపలికి చాలా మంది వస్తున్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇరుగు పొరుగు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు. ఎలా స్పందిస్తాను నేను? యేసు అని అనుకోండి, దేవుడు అని అనుకోండి, పేరు పెట్టుకోండి, కానీ ఒక వ్యక్తి, ఇదిగో ఇలాంటి వ్యక్తి వాళ్ళతో పాటు వస్తున్నాడు, నడిచి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. హౌ యు రియాక్ట్, హౌ యు యాక్ట్, హౌ యు పే యువర్ అటెన్షన్ టువర్డ్స్ హిమ్. ఎలా గుర్తుపడతావు, ఎలా స్పందిస్తావు, ఎలా నీ మనసు ఉరకలేస్తుంది, ఎలా నీలో ఒక ఉద్విగ్నత, ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం, కట్టులు తెంచుకుని ఒక ప్రేమ, ఆప్యాయత నీలో నుంచి బయటికి ప్రవహిస్తుంది. చూసారా? అందరినీ కూడా ఇలా పాయలు పాయలు చేసేసి త్వరగా ముందుకు వెళ్ళిపోయి గట్టిగా చేయి పట్టేసుకుంటాం. కానీ అందరిని చూసినట్టే ఆయన్ను చూసి, అందరితో అన్నట్టే ఆయనను అని, ఒకవేళ ఆయన ఇలా నేను వచ్చేసాను అన్నట్టుగా అన్నా సరే అలా తిప్పి నువ్వు ముఖ్యం వచ్చావా అని అసలు ఆయన వైపే నేను చూడకపోతే హౌ హీ ఫీల్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆమె ఉన్నారట, ఆమె తనకు ప్రాణ స్నేహితుడు కాదు, తనకు బంధువుడు మాత్రమే కాదు, తనకు పరిచయస్తుడు మాత్రమే కాదు, ఆమెకు ప్రియుడట. ఆమె ప్రేమను సొంతం చేసుకున్నవాడట. ఆమె ప్రేమంతా ఆయనకేనట. షోలమ్మితి పరమగీతం. నా ప్రేమంతా ఆయనకే, నా ప్రేమ ఆయనకు సొంతం, నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను అంటూ ఒక మాట అంటుంది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా. 10,000 మందిలో ఉన్నా సరే నేను ఆయన గుర్తుపట్టేస్తా. దేవునికి స్తోత్రం. మై గాడ్, ఆయన ఎక్కడో వెనకాలన్నా సరే, ఎందుకంటే ఆయన మీద నాకున్న ప్రేమ, నా మీద ఆయనకున్న ప్రేమను నేను గుర్తించిన విధానం, ఎక్కడున్నా సరే ఆయన నాకు గుర్తే. చేయి చూపిస్తా, కళ్ళలో నీళ్లు దొరుకుతుంటాయి, పరుగు వెళ్ళి కౌగలించేసుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమా, యేసు నీకు నాకు అలాగుండాలి. విశ్వాసి, యేసు నీకు నాకు అలాగుండాలి. ఓ భక్తుడా, భగవంతుడు నీకు నాకు అలాగుండాలి. ఆరాధన ఎలా చేశా, అంత చేశా, వాక్యం ఇంత చదివా, ఇంత చెప్పా, ఎంతసేపు మోకరిలా, శబాష్, దేవుడు నిన్ను దీవించునుగాక. తప్పక నీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడిని మంచి ఫలితములు ఆశీర్వదించునుగాక. అందులో ఆయన ఎప్పుడు కూడా వెనక తీయడు. కానీ ఆయన నిన్ను కోరేది, నీ నుంచి ఆయన ఆశించేది శబ్దం మాత్రం కాదు, నీ వైఖరిని ఆయన కోరుతున్నాడు, నీ చూపునైన కోరుతున్నాడు, నీ గుర్తింపునైన కోరుతున్నాడు, నీ ప్రేమనైన కోరుతున్నాడు. ఆయన ఎక్కడున్నా సరే రా అని పిలిచేలాగున, నువ్వు పక్కకెళ్ళు అనేలాగున నువ్వు ఉండాలట.
దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హీ మస్ట్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ లాంగ్. నీ బ్రతుకు కాలమంతా కూడా ఆయన నీకు ముఖ్యమైన, అతి ముఖ్యమైన, నీ ప్రాణం కన్నా విలువైన వ్యక్తిగా నువ్వు చూడాలి. వ్యక్తిగా నువ్వు ముందు మనసుతో చూడాలి. ఎప్పుడైతే మనసుతో నువ్వు చూస్తావో నీ వైఖరి ఆ రీతిగా ఉంటుంది. ఆ వ్యక్తికి నేను ఇచ్చే విలువ ఎలాగైతే నా వైఖరిని స్పందించేలా చేస్తుందో, నా వైఖరిని అలాగున మార్చేస్తుందో, అలాగే నా మనసు నిండా ఉన్నవాడు, నన్ను తన మనసులో ముద్రగా వేసుకుని ఉన్నవాడు, నువ్వు నాకు సొంతమయ్యా, నువ్వు నాకు సొంతమయ్యా అని అంటున్నాను కానీ ఆయన నేను ఎప్పుడూ పూర్తిగా సొంతం చేసుకోవటం లేదు. ఇంకా నాకు సొంతమైనవి చాలా ఉన్నాయి, ఇవి నాకు ముఖ్యం అంటూ నేనుంటున్నాను. కానీ ఆయన నన్ను, ప్రభావం నాకు సొంతం, నాకేం ముఖ్యం కాదు, నా మహిమ నాకు ముఖ్యం కాదు, ఈ కెరూబుల శరాబుల ఆరాధన నాకు ముఖ్యం కాదు, ఈ పరలోకం నాకు ముఖ్యం కాదు, ఈ మహామహిమము నాకు ముఖ్యం కాదు, మట్టి మీదగా పోతాను, నువ్వు నాకు ముఖ్యమని యేసు దిగి వచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ, గత సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. 23 గతించిపోతుంది మరి కొద్ది గంటల్లో. మరొక సంవత్సరంలోకి నువ్వు రాబోతున్నావు, నేను రాబోతున్నాను. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆయనకి ఏం విలువ ఇస్తాం? నీ జీవితంలో ఆయనకు ఎలాంటి ఆ హోదా ఇస్తాం? ఎలా గుర్తుపడతాం? ఎవరు నీకు ముఖ్యం? ఎవరి మాట నీకు ముఖ్యం? ఎవరి మార్గం నీకు ముఖ్యం? ఎవరు నీకు సొంతం? పాట అయితే పాడేశాం కదా, ఆర్ద్రతతో పాడాం, హృదయపూర్వకంగా పాడాం, మనస్ఫూర్తిగానే పాడాం. దేవుడు ఆస్వాదిస్తాడు. ఆత్మతో సత్యముతో ఒక మాట, ఒక పాట, ఒక రాగం, ఒక కన్నీరు వచ్చిన దేవుడు ఆస్వాదిస్తాడు, ఆనందపడిపోతాడు. అందులో సందేహం లేదు. కానీ నాకు సొంతమైన వాడు అంటున్నానే, నిజంగా నీకు సొంతమయ్యాడా? నీకు సొంతమైన వాడిగా ఉండాలని ఆయన వచ్చాడు, నిన్ను తను సొంతం చేసుకున్నాడు. నీకు సొంతమైపోవాలనుకున్నాడంటే నేను తప్ప నీకు మరొకరు ఎవరు ఉండకూడదు అన్నట్టుగా, నేనే నీకు ప్రభువుగా ఉండాలి, నేనే నీకు దేవుడుగా ఉండాలి, నేనే నీకు ప్రియుడిగా ఉండాలి, నేనే నీకు సమస్తం అయిపోవాలి, నిన్ను నేను సమస్తం చేసుకున్నాను, నీకోసం నా ప్రాణమే పణంగా పెట్టాను అంటూ వచ్చాడే. ఇప్పుడు ప్రభు అంటారు, నీకు సొంతములు, నీ సొంతములో చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను అందులో ఒక చిన్న గది, అందులో నాకు ఒక చిన్న పాత్ర, ఆ పాత్రకు గదికి నువ్వు పెట్టిన పేరు ఏంటంటే పూజ గది, ఆ గదికి నువ్వు పెట్టిన పేరు ఏంటంటే దేవుడి గది, ఆ గదికి నువ్వు పెట్టిన పేరు ఏంటంటే ప్రార్థన గది. అంతే. ఎ లిటిల్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నాకు నువ్వు ఇచ్చే చోటు ఇదే. ప్రార్థన గది, ప్రభు గది, పూజ గది. ఎందుకంటే ఆ సమయానికి నువ్వు భక్తి చేయటానికి అది నీకు ముఖ్యం, ఆ తర్వాత నీకు చాలా ప్రాముఖ్యం. ఈ 2024 మీరు నేను కలిసి ఒక తీవ్రమైన వాంఛ, ఆకలి దేవుని పట్ల పెరిగేలాగా చేసుకునే ప్రయత్నంలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయునుగాక. ఒక నూతన విధానములో మన జీవితంలోని తిరిగి మరలా ప్రభు పాదముల దగ్గర సమర్పించుకొని పునఃప్రతిష్ఠ చేసుకుందుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హూ ఇస్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ యువర్ లైఫ్? వెండ, బంగారమా, మేడల, మిద్దెల, స్నేహితుల, బంధువుల, ఏది నీకు ముఖ్యం? అబ్బో యేసు నాకు ముఖ్యమండి. యేసు ముఖ్యమంటే 1లో ఉండాలి కదా ఆయన. యేసు ముఖ్యమైతే టాప్లో ఉండాలి కదా ఆయన. మాట అయితే యేసు ముఖ్యమంటా ఉంది, మనసు అయితే యేసు ముఖ్యమంటా ఉంది. మరి వైఖరి చూస్తే ఆయన బోటంలో పెడుతున్నాను నేను, ఆయన నెంబర్ 100లో పెడుతున్నాను నేను, 1లో పెట్టడం లేదు నేను. ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 2024 మీరు నన్ను పూర్తిగా సొంతం చేసుకున్నట్టుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. 24 ఒకటే కాదు, ఇక మన బ్రతుకు కాలం అంతా కూడా అలాగున మనము జీవించే విధానంతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా నీకు దేవుడైతే, నిజంగా నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంటే,
ఆయన మాటకు ఎంత విలువిస్తా, ఆయన మార్గానికి ఎంత విలువిస్తా, ప్రార్థనకు ఎంత విలువిస్తా, ఆరాధనకు ఎంత విలువిస్తా. ఆయన శరీరం, ఆయన సంఘం. సంఘం అంటే శరీరం, విశ్వాసుల సమూహం. ఆ సంఘానికి ఎంత విలువిస్తా. బస్ స్టాండ్కి వచ్చిపోయినట్ట, హోటల్కి వచ్చిపోయినట్ట, సత్రానికి వచ్చిపోయినట్ట, ఏదో ఫంక్షన్కి వచ్చిపోయినట్ట. ఏమి 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 దేవుని బిడ్డ కాకపోతే ఈ మాటలు నీ కోసం కాదు. దేవుని బిడ్డ నేనైతే ఈ మాటలు నా కోసమే. నేను వచ్చిపోయేది ఈ ఉద్దేశంతో వచ్చిపోతున్నాను, ఏ భావనతో వచ్చిపోతున్నాను, ఏ వైఖరి నాలో ఉంటే అలాగూ నేను ఉంటున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. తన సొత్తుగా చేసుకోవటానికి తానే క్రిందికి దిగొచ్చాడు. పవిత్రతలో ఉంచటానికి ఎప్పుడు వాక్యం అనే వదకంతో శుద్ధి చేస్తూ వస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. అటువలే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? తనకిష్టమైన సమయంలో ప్రేమించిన తర్వాత వదిలేదు. శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, నిజమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. తన సంఘము మొచ్చ, డాగు, కళంకం, ముడత మరటువంటిది ఏది లేకుండా ఉండాలని ఆయన ఎంత ఆశతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఒక దైవజనుడు ఒకరోజు సందేశం ఇస్తూ విశ్వాసులను ఇలాగ పురుకొల్పుతున్నారు. దేవుని పట్ల ఉండాల్సిన ఆకలి ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలాంటి ఆత్రుతతో ఉండాలి, దేవుని ఎరిగిన వ్యక్తుల్లో ఆకలి ఎలా పెరగాలి, దేవునిలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసిన వ్యక్తి ఎలాగ తప్పించిపోవాలి. ఈ మాట, ఇప్పుడు చెప్పబోతున్న మాట కొంచెం వెకిలిగా ఉంటుందేమో, కొంచెం అసందర్భంగా ఉంటుందేమో, వినటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుందేమో. సామెతగానే చెప్తున్నాను సుమా, దేవుని వాక్యం కాదు. సామెతగా జ్ఞాపకం చేస్తున్నాను సుమా. తెలగపిండి రుచిని మరిగిందట ఒక కుక్క. అర్థమైంది సామెత? తెలగపిండి తిని ఆ రుచి మరిగిందట. ఇంకా అస్సలు గేటు కింద నుంచి వస్తుంది, పక్క నుంచి వస్తుంది, కొంచెం సమయం ఇచ్చామా తెలగపిండి దగ్గర పరిగెడుతుంది అంతే. వ్యక్తుల గురించి ఆ సామెత వాడుతుంటారు కొంతమంది, వ్యక్తుల వైఖరి గురించి వాడుతుంటారు కొంతమంది ఆ సామెత. తెలగపిండి రుచి మరిగింది, తెలగపిండి రుచి మరిగిన కుక్కలాగా. ఇక దానికోసమే దానికోసమే దానికోసమే. ఆ మాట అలా పక్క పెట్టండి. యేసు రుచి ఎరిగిన కుక్కలం కాదు మనం, దేవుని కుమారులం. యేసు ప్రేమ రుచి, యేసు దయను రుచి చూసాం, యేసు కనికరాన్ని రుచి చూసాం, యేసు జాలిని రుచి చూసాం, యేసు ఆదరణ రుచి చూసాం, యేసు ఓదార్పు రుచి చూసాం. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు సమస్తాన్ని ఆయన మనకు రుచి చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, లేఖనం ద్వారా. మరి ఒక తెలగపిండి విషయంలో అది అలాగా. ఒక పశువు, ఒక జంతువు స్పందిస్తూ ఉంటే దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా, దేవా నీ సన్నిధి కొరకు, లేదా నీ వాక్కు కొరకు, నీ మాట కొరకు ఆశపడుతున్నాను అంటున్నాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం. మీరు మర్చిపోయినా నేను మర్చిపోకుండా చెప్తాను. ఒక దైవజనుడు విశ్వాసులను పురుకొల్పుతూ ఇలాగున కొన్ని ఉదాహరణలు చెబుతూ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మరి ఆ రోజు ఆయన ఆరాధనలో ఎలా జరుగుతుందో, సభలో మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఆ రికార్డింగ్ నేను చూశాను. చాలా పెద్ద వ్యక్తి, గౌరవనీయుడైన వ్యక్తి, బలంగా వాడబడుతున్న, ఇప్పటికీ వాడబడుతున్న వ్యక్తి, పెద్ద ఆయన, వృద్ధుడు. ఆయన మాటలు మాట్లాడుతున్నారు. ఏమనంటే మనము అంటూ మాట్లాడుతున్నాడు ఆయన, నువ్వు నేను అంటూ మాట్లాడుతున్నాడు. ప్రభువుని ఎరగక ముందు లోకంలో ఉన్నప్పుడు, లోకంతో ఆడి పాడి లోకంలో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన టైంలో అంటూ కొన్ని మాటలు మాట్లాడారు. ఏ మాటలు అంటే, సినిమాకు ఎప్పుడు వెళ్ళే వాళ్ళము, సినిమా చూసారు ఎప్పుడైనా ప్రభు నమ్ముకోకముందు? సినిమా హాల్కి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు?
ఇంటర్వెల్ టైంలో వెళ్ళారా? ఇంక చివరి మూమెంట్లో వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళాలని పరుగులెట్టారు, ఎప్పుడు వెళ్ళాలని వంటలు చేసేసుకున్నారు. ట్రయల్ పార్ట్ కూడా పోకూడదు, టైటిల్స్ టైంకి వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ సీన్లోనే ఉంటుందట కథ అంతాని. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, మొదటి 5 నిమిషాలు పోగొట్టుకోవద్దు అంటాడు డైరెక్టర్ గారు ఎవరు. వెంటనే అమ్మో పిల్లోడు ఏడుస్తున్నా పాలు పట్టించమని పనుడి చేతుల్లో పిల్లోని పడేసి మరీ పరిగెడద్దు ఈవిడి. సినిమాలకి ఎలా పరిగెత్తాము, 3 రూపాయలు ఇచ్చి ఇష్టానుసారంగా వెళ్ళామా? ఏదైనా బొమ్మే కదా మనం చూసామని వెళ్ళామా? గంట తర్వాత వెళ్ళామా? గంటన్నర తర్వాత వెళ్ళామా? చివరిలో వెళ్ళినా పర్వాలేదులే అని 300 రూపాయలు పెట్టి చివరిలో వెళ్ళామా ఎప్పుడైనా? నోవే. అలా ఒక ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినా, బస్సు ఎక్కడానికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, ముహూర్తాలు చూసి ఆ దుర్ముహూర్తాలు చూసి, వజ్యాలు చూసి అమ్మో ఈ లోపల వెళ్ళొచ్చేసేయాలనుకుంటూ ఉన్నాం. ఆ దినాల్లో దేవుడు వచ్చాక, దేవుణ్ణి తెలుసుకున్నాక చివరిలో వెళ్ళినా పర్వాలేదు, మధ్యలో వెళ్ళినా పర్వాలేదు. షో కదా ఇది. ఈ పనికి మాలిన పాపంలో పడిచ్చే షోలకేమో అందరికన్నా ముందు పరిగెత్తి ఫ్రంట్ సీట్లో కూర్చోడానికి ప్రయత్నం చేశాం. మన జీవితం అంతా నటనని మనకు చూపించి, నటన కాదురా బాబు నిజంలోకి రావాలని చెప్పి ఆ నిజం తానుగా మన ముందు నిలిచి తన మహిమలోనికి పిలుచుకుంటున్నటువంటి ఆ దేవుని ఆరాధన కొరకు షోగా వస్తున్నామా అనేది ఆయన మాట్లాడతాడు. నవ్వుతూనే అన్నాడు ఆయన, కానీ నవ్వు మాటలు కాదవి, చొంటి పిక్కలే. సినిమాలకు ఎలాగెళ్ళావు అని అడిగాడు ఆయన. సినిమాలకు ఎలాగెళ్ళావు? ట్రైన్ వచ్చే టైంకి వెళుతున్నావా? ఎప్పుడు వెళ్ళినా ట్రైన్ వస్తుంది అనుకుంటున్నావా? దేవుని అంత లోకవయ్యాడా? దేవుని సన్నిధి అంత లోకవైందా? దేవుని మాట అంత లోకవైందా? దేవుని మీద ఆసక్తి ఏమైంది అంటూ చివరికి చాలా తీవ్రంగా వాక్యంలోకి తీసుకొచ్చారు ఆయన. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. 2023 వరకు రక్షణ ఏ సంవత్సరంలో నేను పొందాను, ఏ నెలలో పొందాను, బైబిల్లో రాసుకుంటాం ఎంతో శ్రద్ధగా. రక్షణ పొందిన రోజు, తేదీ మొత్తం అన్ని రాసుకుంటాము. కొంతమంది ఆ రోజే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. నేను మరలా జన్మించిన రోజండి, బాప్తిసం తీసుకున్న రోజండి, నన్ను దేవుడు రక్షించిన రోజండి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు చాలా మంది. అదే రోజు అయితేనే మహిమకరమైన రోజు, దేవునితో నీకు సంబంధం ఏర్పడిన రోజు. నువ్వు పెట్టుకున్న సంబంధం కాదు, దేవుడు నీతో పెట్టుకున్న సంబంధం రోజు. నిన్ను దేవుడు బ్రతికించిన రోజు, నరకము నుంచి నిన్ను కనురెప్పపాట్లో తప్పించిన రోజు, తన మహిమలో నీకు చోటు గ్యారంటీ అని చెప్పి నీ చేయి పట్టుకున్న రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి నీ వైఖరి ఆయన పట్ల ఎలా ఉందో దానికి ఒక ఆధారం చెప్పనా? నా వైఖరి ఆయన పట్ల తీవ్రంగా ఉండాలి అంటే ఆయన గురించి నాకు బాగా తెలియాలి. ఆయన గురించి తెలిసినప్పుడు ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో అప్పుడు ఆ స్థానం ఇస్తాను. బిచ్చగాడు అని తెలిసి ఈయనకి ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు, అడుక్కొని తింటాడు, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇస్తాను. ఒరే వాకెట్లో కూర్చోరా, గేట్ దగ్గర కూర్చోరా అంటాను. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం అది వాడికి. లేదండి బికాజ్ ఐ నో హిమ్. ఆయన ఎలా తెలుసు, ఆయన గురించి ఏం తెలుసు అంటే బిచ్చగాడు ఎలా ఉంటాడు, వైఖరి, లక్షణాలు, విధానాలు అన్నీ తెలుసు కాబట్టి నీ ప్లేస్ అక్కడరా అంటాను. కానీ మరొకరు ఆయన వైఖరి నాకు తెలుసు, ఆయన గురించి చాలా తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఆయన అలాగ అనలేని, నాకున్న సంబంధాన్ని బట్టి ఆయన గురించి నాకు ఎంత ఎక్కువ తెలుసు, దాన్ని బట్టి అంత ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాను నా ఇంట్లో. దేవునికి స్తోత్రం. 2024 ఎందుకు జనవరి 1 చెప్పాల్సిన మాటలేమో రేపు ఏం చేపిస్తాడు ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ ఎందుకు దేవుడు మనకిచ్చారు? భాషలతో మాట్లాడి ప్రవచనాలు చెప్పి పరిశుద్ధాత్మ పొందాను అని అతిశయంతో మిగిలిన వారిని హీనులుగా చూడటానికి మాత్రం కాదు సుమా. ఈ పరిశుద్ధాత్మ మనకు చేసే అనేక సహాయాలు ఒక శ్రేష్టమైన సహాయం ఏంటంటే దేవునికి నువ్వు ఎంత విలువివ్వాలో ఆ విలువను ఇవ్వాలని నీకు జ్ఞాపకం చేస్తూ నీ చేత స్థాయిలోనికి ఆయనని తీసుకెళ్తాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఉంది కదా, ఆయన ఎప్పుడు చెప్పినా దేవుని గురించే చెప్తాడు.
దేవుని మహిమ గురించి చెప్తాడు, దేవుని స్థాయి గురించి చెప్తాడు, దేవుని పవిత్రత గురించి చెప్తాడు. నువ్వు దేవుని బిడ్డవు అని జ్ఞాపకం చేస్తాడు. నీకు దేవునికి మధ్యన కల్వరి శిలువ రక్త సంబంధం ఉందని ప్రతిసారి జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఇలాగుంటాడు, నిన్ను ఇలాగుండమన్నాడు, నువ్వు ఇలాగుంటే ఎలాగన్నా రా నీ చేయబట్టుకుంటానని ఆత్మ నిన్ను నడిపిస్తాడు. ఆయన స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముకున్నాను అని మాట వరుసకు చెప్పేవాడి యొక్క వైఖరి మార్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. లోపలికి ఆయన వచ్చినప్పుడు నా వైఖరి మారిపోతుంది. దేవుడు అంటున్నాను కానీ దేవుని మూలకొచ్చేబెడుతున్నాను. దేవుడు అంటున్నాను కానీ చాలా సందర్భాల్లో ఆయన బంధువులు స్నేహితులు ఒకరోజే వచ్చారనుకోండి, ఒక్కసారి వచ్చారనుకోండి, వీధుగుమలకు వచ్చి హాల్లోకి వచ్చారనుకోండి, బాబు నువ్వు కాసేపు ఉండు, బంధువులు నాకు ముఖ్యము, నువ్వు బయట కూర్చో అని అనటం లేదు. కానీ అన్నట్టుగా నా వైఖరి ఉంటా ఉంది. నాకు బంధువులు ముఖ్యమైపోతారు, నాకు స్నేహితులు ముఖ్యమైపోతారు. యేసు వాళ్ళతో పాటు వచ్చిన యేసుకి నాకు అద్భుతమైన సంబంధం ఉన్నా, ఇది వైఖరి గురించి మాట్లాడుతున్నా, నా మనసులో ఆయనకి నేను ఇచ్చిన స్థలం గురించి మాట్లాడుతున్నా. బంధువులకు చోటు ఉంది, స్నేహితులకు చోటు ఉంది, నా పిల్లలకు చోటు ఉంది. ఓకే, లెట్ దెమ్ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఎన్ని గదులున్నా సరే నేను అన్ని గదులకు మధ్యలో కేంద్ర బిందువుని అయిపోవాలంటున్నాడు దేవుడు. ప్రభు అంటే మూలుండేవాడు కాదు, ప్రభు అంటే కింద ఉండేవాడు కాదు, ప్రభు అంటే వాకిట్లో ఉండేవాడు కాదు. ప్రభు అంటే నేను పిలిచినప్పుడు వచ్చేసి నాకు కావాల్సిన సహాయం చేసేసి అయిపోయిందమ్మా నువ్వు వెళ్ళి మళ్ళీ పని ఉన్నప్పుడు పిలుస్తానులే అంటే వచ్చేవాడు కాదైనా. ప్రభు అంటే ఆయన సార్వభౌముడు. ఆయన తర్వాతే నువ్వు నీ సమస్తము. దేవునికి స్తోత్రం. ఆయన తర్వాతే నేను నా సమస్తము. ఈరోజు ప్రభు ఇలాగ మాట్లాడుతూ మనల్ని స్పందింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏమనంటే మన వైఖరిలో మార్పు రావాలి. ఆయనకు విలువ ఇవ్వటం లేదని దేవుడు అంటలేదు, కానీ ఆయన అంటున్నాడు నాకు రావలసిన అపూర్ణ మహిమ రావటం లేదు నీ దగ్గర నుంచి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ a special respect, a devotion, a reverence from you. I'm expecting this level of reverence from you, but I'm not receiving that reverence. ఎందుకంటే నీ హృదయంలో చాలా మంది ప్రియులు ఉన్నారు. ప్రియులు అంటే ఇబ్బందికరంగా ఉంటుందే మాట, ఆ మాటను పక్క పెడదాం, ఎడిట్ చేసేద్దాం, డిలీట్ చేసేద్దాం. నీ హృదయంలో చాలా ఇష్టాలు ఉన్నాయేమో. ఆ ఇష్టాల్లో నేను కూడా ఒక ఇష్టం. ప్రభు అంటే నాకు ఇష్టం, అమ్మ అంటే ఇష్టం, కుక్కపిల్ల అంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, చాలా ఇష్టాలు. బొమ్మల కొలువులాగా ఉంటాయి కదా, ఇష్టం. పాట అంటే ఇష్టం, మాట అంటే ఇష్టం, ఈ విందంటే ఇష్టం, ఈ ధనం అంటే, ఈ వెహికల్ అంటే ఇష్టం అన్న చోట అన్ని ప్రిఫిక్స్ పెట్టేసేయండి. అలాగే దేవుడు అంటే ఇష్టం. అమ్మో, ఓహో, నో వే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి బొమ్మల కొలువులో నా ఇష్టాలు ఒక చిన్న ఇష్టంగా పెట్టే ప్రసక్తి లేదు. ఆయన నన్ను చూశాడు గనుక ఈరోజు నేను బ్రతుకున్నాను. ఆయన నన్ను పట్టించుకున్నాడు గనుక ఈరోజు బ్రతుకుతున్నాను. ఈరోజు నా చేయి పట్టుకున్నాడు గనుక లోకంలోని చెడును ఈదుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన నాకు బహు ఇష్టడైపోవాలి, ఈ ఇష్టాల కన్నా ఇష్టడైపోవాలి ఆయన. దేవుని మనకి స్తోత్రం. ఆ సమర్పణతో నీవు నేను కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలనేదేమో దేవుని యొక్క హృదయ వాంఛ ఈరోజు. మేబీ గాడ్ ఈజ్ రివీలింగ్ హిజ్ విల్ టు యూ, టువర్డ్స్ యూ. ఆయన తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తున్నాడు, తన ఇష్టాన్ని నీకు బయలుపరుస్తున్నాడు. తనకి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమైనదో ఇలాగున్న లేఖనాల ద్వారా, అక్కడక్కడ వచనాల ద్వారా మనకి ఈరోజు బయలుపరుస్తున్నాడు. దేవుడు ఆశ ఏంటంటే, దేవుడు ఆసక్తి ఏంటంటే, దేవుని యొక్క ఆత్రత ఏంటంటే, ఏ రోజైనా నేను నా వైఖరి మార్చుకుంటానేమో, ఏ రోజైనా దేవుని పట్ల, దేవుని కొరకున్న వైఖరి. మిగిలిన వాళ్ళ గురించి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళను నీకు కావలసిన లెవెల్లో పెట్టుకో, దేవుడు అభ్యంతరం పెట్టాడు. నీకున్న జ్ఞానంతో నీ అవసరాన్ని బట్టి అందరినీ కూడా లెవెల్ ఇచ్చుకో. కానీ తన పట్ల
ఆయన పట్ల నీకు నాకు మనకు ఉండవలసిన వైఖరిలో ప్రభు ఆశపడుతున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మన వైఖరి మారాలి, మన వైఖరి మారాలి. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటైతే వేషధారిణి. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటైతే దేవుడు వాళ్ళకి పెట్టిన పేరు వేషధారులు. వేషధారులు ఎవరికన్నా హీనులు అంటే వేశ్యల కన్నా హీనులు. ఎంత దూరం పోతున్నాడో దేవుడు. వేశ్యలైనా మారు మనసు పొంది పరలోకం రావటానికి అందరికన్నా ముందు ఉంటారేమో, కానీ ఈ వేషధారులు భక్తి వేషం వేసుకుని మేమే ముందు అనుకుంటారు, కానీ వాళ్ళు వెనుకుంటారు. వాళ్ళకన్నా ముందు వేశ్యలు పరలోకంలో ఉండి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వీళ్ళ ఇక్కడున్నారేంటి, మేం భక్తి పనులం, మేమింత భక్తి పనులం అనుకుంటారే. మీకన్నా ముందు వాళ్ళు పరలోకంలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని ప్రేమించే విధానం వేరు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్న పెదవులతో చెప్తున్నావు, కానీ నీ వైఖరి వేరు, నీ విధి విధానాలు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నటించొద్దు. ప్రభు అంటే నాకు ఇష్టం అంటే ఆ ఇష్టానికి తగిన వైఖరి నా జీవితంలో ఉండాలి కదా. ప్రభు మాట అంటే ఇష్టం, ఆ వైఖరి ఉండాలి కదా. ప్రభు సన్నిధి అంటే ఇష్టం, ఆ వైఖరి ఉండాలి కదా. నాకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం, మరి వైఖరి ఎలాగుంది? నేను డిసిప్లిన్ కోరుకుంటా. ఈ స్కూల్లోనంటే చాలా డిసిప్లిన్గా పిల్లల్ని పెంచుతారట స్టూడెంట్స్ని. ఇక్కడ డిసిప్లిన్, అక్కడ డిసిప్లిన్. మిలిటరీ స్కూల్ అది, సైనిక్ స్కూలు, అబ్బో చాలా సైనికుల్లాగా పెంచుతారు డిసిప్లిన్లో. నా పిల్లోడికి డిసిప్లిన్ కావాలి, నా పిల్లోడికి డిసిప్లిన్ కావాలి అనేటటువంటి ఈ తల్లిదండ్రులు ప్రభు అంటారు, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ డిసిప్లిన్ మీలో లేదు, ఆ క్రమం మీలో లేదు అని ఆ తండ్రి అడుగుతాడు, పరమ తండ్రి అడుగుతాడు. దేవుని మనకి స్తోత్రం. అందరము క్రమశిక్షణ కోరుకునే వాళ్ళమే, అందరము కూడా క్రమశిక్షణ గురించి మాట్లాడే వాళ్ళమే, అందరము కూడా అక్కడ ఇంత క్రమశిక్షణగా ఉంటుంది, ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఉంటుంది అని మార్కులేసి 1, 2, 3 అని ఆ హోదాలు ఇచ్చేవాళ్ళమే. కానీ ప్రభు అంటున్నాడు, అవన్నీ వదిలేసేవయ్యా, అవన్నీ వదిలేసేయమ్మ, కాసేపు పక్కబెట్టు. నా విషయంలో నీకున్న క్రమం ఏంటి, నా విషయంలో నీకున్న ఆత్రత ఏంటి, నా విషయంలో నీకున్న ఆకలి ఏంటి, నా విషయంలో నీకున్న దప్పికేంటి? ఆకలిని బట్టి నా వైఖరి ఉంటుంది. ఆహారం దొరకక అలమటిస్తున్న నాకు, ఏమున్నా సరే తినేయాలి, తినగలిగింది ఏదైనా ఉంటే తినేసి బ్రతికిపోయినటువంటి నాకు, బ్రతకాలని ఆశ కలిగిన నాకు, ఆహారం ఉంటే నేను బ్రతకగలను అని నిర్ణయానికి వచ్చేసినటువంటి నేను ఆహారం కోసం చూస్తుంటా, ఆహారం కోసం చూస్తుంటా. ఇలా పక్కన ఏదో విందు వచ్చింది, ఇక్కడేదో వినోదం వచ్చింది, అక్కడేదో సంగీతం వచ్చింది, అక్కడేదో వింతుంది, అక్కడేదో అందం ఉంది, అక్కడేదో ఆర్భాటం ఉంది, ఇక్కడేదో సన్మానం ఉంది. ఇది నా లక్ష్యాన్ని మార్చదు. నేను ఆగను, దానిని కోరుకోను. ఎందుకంటే నా వైఖరి నా ఆకలిని బట్టి ఉంటుంది. నా వైఖరి, నా పరుగు, నా చూపు, నా వెతుకులాట నా ఆకలిని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు అంటాడు, నీ ఆకలేంటి, నీ దప్పికేంటి? లోకమా, లోకములో ఉన్నవా, లేదా లోకాలను చేసినవాడా? దేవునికి స్తోత్రం. వాట్ ఈజ్ యువర్ హంగర్, వాట్ ఈజ్ యువర్ థరస్? నీ దాహం ఏంటి, నీ ఆకలేంటి? ఈరోజు యవ్వనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ సరిపడే మాట, మీకు నాకు కూడా సరిపడే మాట. నీ వైఖరి నా పట్ల మారాలి అని అంటే అంతా నీవు నీ హృదయంలో నాకు ఇచ్చే వాల్యూని బట్టి ఉంటుంది. మాటల్లో నాకు చాలా వాల్యూ ఇస్తున్నావు. నువ్వు ఘనుడవు, పరిశుద్ధుడవు, గొప్పవాడివి, స్తుతులకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, భయంకరుడవు, రోషము కలిగిన వాడవు, పెదములతో మంత్రాల మాదిరిగా స్తోత్రాలు చెబుతూ చాలా ఉచ్చాటన చేస్తున్నారు. మీరు, నేను, మనము చేస్తున్నాం. కానీ దానికి తగిన వాల్యూ ఇక్కడ ఇచ్చానా? ఘనుడు అంటున్నాను కానీ ఘనత నేను ఇచ్చానా? ఆరాధనకు యోగ్యుడు అంటున్నాను కానీ ఆ యోగ్యతనే నా హృదయంలో ఆయనకి ఇచ్చానా? ఆయన మాటకు చోటు లేదు, ఆయన మహిమకు చోటు లేదు, ఆయన ఘనతకి ఇక్కడ చోటు లేదు. ముందు నాకు అది, తర్వాతే దేవుడు. మారాలి తమ్ముడు, మారాలి అన్నా,
మారాలి సహోదరి, మారాలి సహోదరుడా. నీ వైఖరి మారితేనే నీ మారు మనసుకు అది సూచన. మారు మనసు పొందాను, నీళ్లలో మునిగానంటే ఓకే, రక్షణ అయితే అయి ఉండొచ్చేమో, కానీ మారు మనసు పొందిన వారికి సూచన వాళ్ళ వైఖరి. దేవుని పట్ల వాళ్ళ వైఖరి వేరుగా ఉంటుంది. లోకం పట్ల వాళ్ళ వైఖరి ఒకలాగా ఉంటుంది, దేవుని పట్ల వాళ్ళ వైఖరి ఒకలాగా ఉంటుంది. లోకములో ఉన్న వాటి పట్ల వాళ్ళ వైఖరి ఒకలాగా ఉంటుంది, దేవుని దగ్గర ఉన్న వాటి పట్ల వాళ్ళ వైఖరి ఒకలాగా ఉంటుంది. ఈరోజు దేవుడు అంటాడు, చెప్పాను కదా, నీ వైఖరి, నీ హృదయంలో దేని పట్ల నీకు ఆశ ఉందో ఆశను బట్టి నీ కళ్ళు చూస్తాయి, ఆశను బట్టి నీ హృదయం కోరుకుంటుంది, ఆశను బట్టి నువ్వు కలలు కంటావు, ఆశను బట్టి నువ్వు పరుగులు పెడతావు, ఆశను బట్టి నువ్వు ప్రయాణాలు చేస్తావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నూతన ప్రయాణం ప్రారంభించు. ఈ 2023 డిసెంబర్ నెల 31వ తేదీ మధ్యాహ్నం 11:12 ఈ సమయంలో నీవు పూర్తిగా అబౌటర్న్ చేసి ప్రభువుని గురుగా కలిగి ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వాంఛతో, ఆ చిత్తముతో, ఆ ప్రతిష్ఠించుకున్న సమర్పణ జీవితంతో నేను అడుగులు వేయటం ప్రారంభిస్తే ఇక పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి అడుగులు వేయించడండి, పరుగులు పెట్టేస్తాడు, మళ్ళీ రోషంగా జీవించేలాగా చేస్తాడు మనం. దేవుని నామానికి స్తోత్రం.